అది మీరు బైబిల్ సృష్టి విధానం మీద ఒక వీడియో చేసి దీని మీద మాట్లాడడానికి ఎవరైనా పాస్టర్లు ఉంటే రావచ్చు మాట్లాడచ్చు అన్నారు కదా. ఇటు హిందూ గ్రంథాల్లో సృష్టి విధానం ఉంది కదా, దాని మీద దీని మీద ఇప్పుడు నేను చెప్పింది అదే. ఫస్ట్ ఇది తేల్చకుండా దాని మీద అంటే ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు నేను ఎప్పుడైతే మా గ్రంథాలు మీ మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదో మీకు మమ్మల్ని ప్రశ్నించే రైట్స్ లేవు అసలు. యేసును అంగీకరించండి అని చెప్తాం కానీ ఇదేనండి స్టాక్ డైలాగులు అంటే నాకు చాలా అసహ్యం అసలు. నేను సైంటిఫిక్ గా క్వశ్చన్ చేశాను, సైంటిఫిక్ గా అది ఎలా రుజువో మీరు చెప్తారు, ఆ సమాధానం చెప్తాం. అంతేగాని ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? అక్కడ మీరు ఒప్పని రుజువు చేశారు, సైంటిఫిక్ గా బైబిల్లో చెప్పిన సృష్టి నిజం అని చెప్పి రుజువు చేశారు శాస్త్రీయ. అసలు అప్పుడు వేరే మత గ్రంథాల గురించి చర్చ అవసరం లేదు, ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ ఫేక్ అయిపోతాయి. అంటే సత్యం అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడల్లా జరిగిపోతాయి అని ఒక స్టేట్మెంట్ ఉంటే అప్పుడు అది సత్యమా అబద్ధం అనేది మనం నిరూపించాల్సి వస్తుంది. రెండు విరుద్ధంగా ఉన్నాయని నేను అడుగుతుంటే మీరు లాజికల్ గా ఉన్నదాన్ని, లేకపోతే మీకు ఆ వివరణకి కవర్ చేసుకోవడానికి అవసరమైంది మీరు చెప్తున్నారు. మీరు నన్ను కొడితే నేను డిఫెన్స్ చేసుకోవడం మాత్రం కాదు కదా, నేను కనీసం ఒక పంచైనా కొట్టాలి కదా. బైబిల్లో ఏనుగైన పదమే లేదు అని అనేస్తే ఇప్పుడు బాగా ట్రోల్ కూడా నేను కూడా మాట్లాడాను, అది చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు కదా. అవునా? ఏనుగనే పదం ఎక్కడ చూపింది అంటే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని ఇది మేము రుజువు చేసాం, ఇది తప్పు మాట్లాడాం అంటున్నారంటే నేను 100 వీడియోస్ లో మాట్లాడి అన్ని సత్యాలని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు నేను 100 వీడియోస్ చేశా బైబిల్ మీద, బైబిల్ తరగతులు చేసి దమ్ముంటే ₹1,00,000 ఛాలెంజ్ కూడా చేశా. ఒక ఎపిసోడ్ కి 1,00,000, 2 ఎపిసోడ్ 2 లక్షలు, 3 ఎపిసోడ్లు కనుక తప్పని రుజువు చేస్తే శివశక్తి మూసేస్తానన్నా. వాళ్ళందరూ ఏదో లాభం కోరి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే, వాళ్ళంతా నిజంగా ప్రభుని బైబిల్ చెప్పిన దాన్ని బట్టి నమ్మిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళకి అలా అద్భుతం జరిగిద్దని చెప్పిన వెధవ ఎవడం, వాళ్ళని తీసుకుపోయే దగులుబాజీగాడు ఎవడం. మీరు అలా బైబిల్ రత్న అవుతారు, అదంతా మీకు అసలు. అందుకే మీరు బైబిల్ ఒకసారి కూడా చదవలేదని నాకు అనిపించింది, చాలా మందికి అనిపించింది. సరే నువ్వు మమ్మల్ని బైబిల్ చదవమని వచ్చావు కదా, నువ్వు మా భగవద్గీత చదువుతావంటే నాకెందుకు, నేను చదవను, మాకు అంత టైం లేదు. అంటే ఇక్కడ మేము తేరగొన్నావా? ఒక ముసలావిడ పాంప్లెట్స్ పంచుతుంది అక్కడ రోడ్ల మీద నిలబడి అర్ధరాత్రి. ఏం పంచుతున్నావమ్మా అంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం శ్లోకం రాసింది. ఇది ఎక్కడ ఉంది, దేంట్లో ఉంటది అమ్మ ఇదంటే బైబిల్లో ఉంటది అంటుంది. కానీ మేసాల గొరప్ప అనేవాడు 40,000 మందిని మతం మార్చాడంట ఈ దొంగ సాక్ష్యం చెప్పి. 40,000 మంది నిజంగా మార్చారా? భోగి శాంతారావు గారు మన బాగా క్లోజ్ అంకులు. ఏంటి భోగి శాంతారావు చెప్పింది కరెక్టేనా? ఆయన మాక్సిమం చాలా వరకు ఆయన జీవితం జరిగింది, ఆయన రక్షణ పొందారు. ఏం చెప్పాడండి ఆయన? ఈ దొంగ సాక్ష్యాలు చెప్పడం అనేది హిందూ మతంలో లేదు, ఇస్లాంలో లేదు, బుద్ధిజంలో లేదు, ఒక్క క్రైస్తవంలోనే ఉంది దరిద్రం. క్రైస్తవంలో లేదు. ఇంకా మీరు ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే ఏం మాట్లాడతాం చెప్పండి? క్రైస్తవం లేకపోవడం ఏంటండి? ఇప్పుడు సత్యబాబు ఉన్నాడా మీ దగ్గరికి వచ్చాడా? ఆయన క్లియర్ చెప్పాడు కదా, నేను అబద్ధ సాక్ష్యం చెప్పుకుని తిరిగాడని. ఇక్కడ క్రైస్తవంలో దొంగ సాక్ష్యాలు చెప్పి యేసుప్రభు యొద్దకి కొందరు నడిపిస్తున్నారు అనుకోండి, కానీ హిందుత్వంలో దొంగ పనులు చేస్తూ ప్రజల దగ్గర బాగా ఇంకా అంటే వేరు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను స్ట్రైట్ గా ఒకటే అడుగుతున్నాను, హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పి మా క్రైస్తవులు మతం మార్చారు ఒక్కళ్ళని చెప్పండి. మీ క్యాథలిక్ పోపు దేశాల పట్టు తిరుగుతున్నాడు, మమ్మల్ని క్షమించండి, మేము దోచుకున్నాం, మేము తప్పులు చేసాం, మేము ఆడపిల్లల్ని వేధించాం, లైంగిక వేధింపులు చేసాం, చిన్నపిల్లలను కూడా చంపేశాం. బిఫోర్ శివశక్తి పాస్టర్లో శివశక్తి హిందూ గ్రంథాల గురించి మాట్లాడలేదు అని మీరు రుజువు చేస్తే ఇది రికార్డెడ్ రేపేందని శివశక్తి ఆపేస్తా. ఈ బైబిల్లోనే ఉంది కదండి పరమతాల గురించి మాట్లాడడం, పాస్టర్ల దాకా ఎందుకు? ఈ బైబిల్ రాసిన చక్కగా ఉన్నారా? ఫస్ట్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ఎస్కేపింగ్ అంటారు, తప్పించుకోవడానికి అదొక స్ట్రాటజీ వాడుతున్నారు మీరు. నా ఛాలెంజ్ చూసి వచ్చారు కదా, నా ఛాలెంజ్ ఏంటో ఒకసారి చెప్పండి. అదే మీరు బైబిల్లో ఉన్నది తప్పు అని నిరూపిస్తాను అన్నారు. హలో, కరుణాకర్ సుబ్నాథ్ గారు. ఎవరండి? నేను విశ్రాంతి క్రిస్టియన్ని. చెప్పండి. బిజీగా ఉన్నారా? ఒక్క నిమిషం పర్లేదా? చెప్పండి, పర్లేదు. అది మీరు బైబిల్ సృష్టి విధానం మీద ఒక వీడియో చేసి దీని మీద మాట్లాడడానికి ఎవరైనా పాస్టర్లు ఉంటే రావచ్చు మాట్లాడచ్చు అన్నారు కదా. నేను రావచ్చా, మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. అది ఎప్పుడు అంటే ఆఫ్లైన్ లో చేద్దాం, రికార్డింగ్ చేద్దాం, ఎట్లా ఏమనుకుంటున్నారు? అంటే నేనేమనుకుంటున్నా అంటే నా ప్రపోజల్ ఇటు హిందూ గ్రంథాల్లో సృష్టి విధానం ఉంది కదా, దాని మీద దీని మీద. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఫస్ట్ ఇది తేల్చకుండా దాని మీద అంటే ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం ఉందా? పక్కాగా ఉంది. మరి ఉన్నప్పుడు అది క్లియర్ చేయండి. తర్వాత మీకు హిందూ గ్రంథాల సృష్టి విధానం మీద డౌట్ ఉంది, ఇంకో డిబేట్ పెట్టండి. దాన్ని దీన్ని కలపాలి, దీన్ని ఉపకారం వేయాలి, ఇది ఎందుకు? లేదు మీరు ఫస్ట్ రౌండ్ అంతా పోనీ మీరే అడగండి. ఫుల్ డే చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా మీరు అడగండి, ఆఫ్టర్నూన్ అంతా మేము అడుగుతాం పోనీ. అలా
అంటే ఏ గ్రంథం తీసుకుంటారు మీరు హిందూ గ్రంథంలో సృష్టి విధానం అంటే? అంటే కంప్లీట్ మాక్సిమం పోనీ మీరు ఈ గ్రంథాలని చెప్పండి, ఆ గ్రంథాల వరకు మీకు ప్రామాణికం ఇప్పుడు అంటే నేను చాలా సార్లు క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మీ బైబిల్ హిందూ స్క్రిప్చర్స్ ఒకటి కాదు. మీకు ఉన్నది ఒక పుస్తకం కాబట్టి ఇప్పుడు హిందూ గ్రంథాలు అన్నిటిని ఒకటిగా చూడాలంటే కుదరదు. అవును, మీరు ఆ రోజు డిబేట్ లో కూడా అదే అన్నారు. ఆ, కానీ హిందూ ఇప్పుడు బైబిల్ అనేది 66 గ్రంథాలు కదా, ఒక గ్రంథం కాదు బైబిల్. 66 గ్రంథాలు ఇప్పుడు రెండు మూడు పేజీలు ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక గ్రంథం అంటే ఎట్లా కుదిరిద్దండి? గ్రంథాలు మీరు పేరు అవును, కొన్ని లెటర్స్ ఉన్నాయి, కొన్ని అవి పట్టణ పెట్టండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మాక్సిమం చాలా గ్రంథాలు కదా. సరే, మీరు ఒక వెయిట్ కొలతేద్దాము, లేకపోతే ఎన్ని పేజీలు అవుతుందో కౌంట్ చేద్దాము. ఎన్ని స్క్రిప్చర్స్ తో బైబిల్ సమానం అయ్యిద్దో చూద్దామా? అవును, ఇప్పుడు మరలా అది వేరే డిబేట్ కదా. ఇప్పుడు మహాభారతం ఉంది, 1,00,000 శ్లోకాలు. ఆ సాహిత్యం వెయిట్ ఎంత, బైబిల్లో ఉన్న సాహిత్యం వెయిట్ ఎంత చూద్దాం. ఇప్పుడు అంటే రాస్తే బోల్డ్ అవుతుంది, అది కాదు కదా మ్యాటర్. సృష్టి విషయం అనే టాపిక్ కదా. ఇప్పుడు సృష్టి టాపిక్ మీరు ఏ గ్రంథాన్ని, ఏ శాస్త్రాన్ని తీసుకుంటున్నారో అది చెప్పాలి కదా. అదే మీరు నేనైతే ఈ గ్రంథం అనే చెప్పండి. కొన్ని శివపురాణం తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ భగవద్గీత తీసుకుంటారా, లేకపోతే వేదాల్లో ఉన్న సృష్టి విధానం తీసుకుంటారా అంటే అది దాని నుంచి బైబిల్ రెండింటికి. ఇప్పుడు రామాయణం వాటిలో సృష్టి యొక్క విధానము, ఆ సృష్టిని ఎలా నిర్మించాడు అంత వివరణ ఉండదు కదా. సో అందుచేతనే మీరు వేదాలు బైబుల్ అనుకుందాం. సో బైబిల్ మీద మీరు ఆ సృష్టి విధానం అంటే మాక్సిమం ఫస్ట్ పేజ్ మీద ఉంటది, ఇంకా అక్కడక్కడ కొన్ని వచనాలు. సో దాని మీద మీరు చాలా సైంటిఫిక్ ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఆ తర్వాత మీరు వేదాలు అనుకుంటే వేదాలలోనున్న ఆ సృష్టి విధానం మీద మేము ప్రశ్నలు లేవనెత్తుతాం. అంటే ఇరువైపులు కూడా అవుతే బ్యాలెన్స్డ్ గా ఉంటది కదా. సో మేము సమాధానం చెప్పినప్పుడు సమాజంలోకి వెళ్తుంది, మీరు సమాధానం చెప్పుకుంటారు కదా. మీరేమి అంత చిన్నది కాదు కదా, మీరు గట్టిగా మాట్లాడతారు. ఇక్కడ గట్టిగా మాట్లాడతారా కాదా అని అసలు పాయింట్ ఏంటంటే, నేను ముందు నుంచి చెప్తుంది, ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకొచ్చి మీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు చేయట్లే. మా ఈశ్వరుడిని, మా శివుణ్ణి, రాముని నమ్మకపోతే మీరు నరకానికి పోతారు, మీరు మారండి అని ఎవరు అడగరు మిమ్మల్ని. ఇప్పుడు నేను సమాధానం చెప్పాలని కాదు, సమాధానం చెప్తాను, కానీ మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సినది. ఇప్పుడు నేను ఎప్పుడైతే మా గ్రంథాలు మీ మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదో మీకు మమ్మల్ని ప్రశ్నించే రైట్స్ లేవు అసలు. అది మీరు ఫస్ట్ నుంచి మీరు శివశక్తి స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే అజెండా మీద స్టాండ్ మీద ఉన్నారు. మీకు అది పదే పదే చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. దానికి నేను ఆన్సర్ చెప్తా, దానికి నేను ఆన్సర్. ఇప్పుడు మీరు మన భారతదేశంలో హైందత్వం కోసం ప్రచారాలు చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా అందరూ 70% హిందూసే కాబట్టి యు నో నీడ్ టు ప్రీచ్. ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇతర దేశాల్లోకి వెళ్ళి చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు ఇతర దేశాల్లో? ఏమి చెప్తున్నారు? అదే కృష్ణుడు నమ్మకపోతే నరకానికి పోతారని చెప్పి ఏమని చెప్తున్నారా ఇస్కాన్ వాళ్ళు? ఇప్పుడు మనశ్శాంతి కలుగుతుందో లే ప్రశాంతత కలుగుతుందో లేదండి. ఫిలాసఫీ, కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో ఫిలాసఫీ చెప్పాడో, అవును, అంటే నువ్వు కర్మలు ఎలా చేయాలి, కర్తవ్యం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, జన్మ ఏంటి, పునర్జన్మలు ఏంటి, ఈ ఫిలాసఫీ చెప్పాడు. ఈ జ్ఞానం చెప్తున్నారు తప్ప నువ్వు దీన్ని నమ్మితే నరకం, స్వర్గం, లేకపోతే నరకం అని కానీ, కృష్ణుడిని నువ్వు నిజదేవుడు, కృష్ణుడు నమ్మకపోతే నువ్వు నరకానికి పోతాను కానీ, అంటే నమ్మకం అనేది అక్కడ అసలు పాయింట్ కాదు అక్కడ. ఇప్పుడు మీరు ఫిలాసఫీ అన్నారు కదా, ఇది డీటెయిల్ గా ఇప్పుడు ఒక ఇస్కాన్ వాళ్ళు యువతల వాళ్ళని కలిసినప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు, మీకు మనశ్శాంతిగా ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటది, వన్స్ రీడ్ ద భగవద్గీత అని ప్రచారం చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఈ ఫిలాసఫీ ఇదంతా చెప్తారు. అలాగే యాజ్ ఎ క్రిస్టియన్ గా క్రైస్తవ ఫిలాసఫీ ఉంది, క్రైస్తవ చెప్పిన దానికి మీరు యేసు గొప్ప ఫిలాసఫీ చెప్పాడండి, గొప్ప జ్ఞానం చెప్పాడండి, ఇదిగో వినండి అని చెప్పారు అనుకోండి. క్రైస్తవ సిద్ధాంతం ఏంటంటే మెయిన్ మానవుడికి ఉన్న సమస్య నరకం కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి తప్పుడు సిద్ధాంతం ప్రశ్నిస్తున్నా. మీరు ప్రశ్నిస్తున్నారు, ఓకే. అదే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇందులోకి మారాలి అనే కండిషన్ లేదనుకోండి మీ దగ్గర. చూడండి మీ గ్రంథాలు కంప్లీట్ చేయనండి. చెప్పండి. మీరు యేసు చెప్పిన జ్ఞానం మేము చెప్తున్నాం, యేసు చెప్పిన ఫిలాసఫీ ఇది, యేసు గొప్ప మాటలు చెప్పాడు అని మీరు చెప్పుకుంటూ పోతున్నారు. మీరు యేసుని నమ్ముకోవాలి, మీ మతాన్ని సంస్కృతిని మార్చుకోవాలి, లేకపోతే నరకానికి పోతారు, ఈ కండిషన్ లేదనుకోండి, అసలు మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మీ మీద మేము అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మా బైబిల్లో ఉంది కాబట్టి మతం మార్చమని మేము మారుస్తున్నాం అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఒక మతం పెడతాను, ఒక ఎడ్డి మతం ఒకటి పెడతాను, అందులో ఎదుటోడు బట్టలు మార్చేయమని చెప్తాను నేను. మీరు మతం మార్చమని చెప్పారు, మీ మతంలో నేను బట్టలు మార్చమని చెప్తాను ఒక మతం పెట్టి. ఇప్పుడు మా మతంలో ఉంది కాబట్టి నీ బట్టలు నేను మారుస్తాను, మీ దగ్గర రాకూడదు. వచ్చాను అనుకోండి,
నేను ఎందుకు బట్టలు మార్చుకోవాలని చెప్పి మీరు అడుగుతారు నన్ను. అవును. మా మతంలో ఉంది కాబట్టి నువ్వు మార్చుకోవాలి అని అన్నాను అనుకోండి, రీజన్ అడుగుతారు మీరు. అది సమాధానం అయిందా? మా మతంలో చెప్పారండి మీ బట్టలు మార్చేయమని అంటే, మీ మతంలో చెప్తే నాకేం సంబంధం రావే అంటారు. అంతే, నిజమే కదా. అలాగే ఇప్పుడు మీరే చెప్తున్నారు మా మతంలో మతం మార్చమని ఉంది కాబట్టి మేము మారుస్తున్నాం అంటున్నారు. లేదు అది చెప్తాను. ఉంటే మీ సమస్య అది. ఇప్పుడు ఆ రాసినోడి సమస్య, ఓకే ఆడి మైండ్ సెట్ సరిగ్గా లేదు, దానికి మేము బాధితులం కాదు కదా. ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తాను. అంటే మీరు ఎంతవరకు మాట్లాడారు. మేము మొట్టమొదటిగా మేమేమి మతం మార్చుకోమని చెప్పము, మీ మత సంస్కృతులు మార్చుకోమని కూడా చెప్పము. అసలు ఈ స్టాక్ డైలాగులు వద్దండి. ఈ స్టాక్ డైలాగులు చెప్తే నాకు చాలా కంపరం వచ్చింది. మీరు మాట్లాడడానికి టైం ఇచ్చాను, నాకు ఒక్క 2 నిమిషం ఇవ్వండి చాలు. ఇప్పుడు మీరు అక్కడ క్లియర్ గా మేము చెప్పేది ఏమిటంటే, మనుషుడు జన్మతః ఆ పాప స్వభావం ఉంది, పాపంతో ఉన్నాడు, దాని నుంచి శిక్ష తప్పించుకోవడానికి మనసు మార్చుకోండి, యేసును అంగీకరించండి అని చెప్తాం. కానీ ఇదేనండి స్టాక్ డైలాగులు అంటే నాకు చాలా అసహ్యం. అసలు మీకు అసహ్యం అయితే బ్రదరు, మనసు మార్చుకోవడం ఏంటండి? ఏం మార్చుకోవాలి? మనసు మారు మనసు పొందడం, మనసు పొందడం యేసు నమ్ముకోవడమే కదా. పాపం విషయమే యేసు నమ్ముకోవడం అంటే మత మార్పిడి కాదు. అది మీరు మనసు మార్పిడి. ఇప్పుడు మీరు అందమైన పేర్లు చెప్పండి, అందమైన కవర్లు వేసుకోండి, కానీ ఇప్పుడు లోకంలో ఎవరైనా దీన్ని మత మార్పిడి అని అంటారు. మనసు మార్పిడిను లింగ మార్పిడి కాదు ఇది. ఇప్పుడు సమాజం బోల్డ్ పేర్లు పెడతది, మత మార్పిడి అంటది, మత భేదం అంటది, మత గొడవలు అంటది. సమాజం పెట్టడం కాదు, మీరు పెట్టుకుంటున్నారు మీకు నచ్చిన పేర్లు. మేమేం పెట్టట్లేదు, ఒకటి మారు మనసు పొందమంటున్నాం. మనుషులందరూ పాపంతో ఉన్నారు, ప్రభు మీద విశ్వాసం ఉంచమంటున్నాం. ఎందుకంటే ఆయన సిలువ కార్యం నేనేమంటాను, నేను రాసుకున్న ఎడ్డి మతంలో మీరు మురికి పట్టిన బట్టలతో ఉన్నారు, మంచి బట్టలు దొడుక్కోండి అని చెప్తున్నాను. మీరు ప్రశ్న అడగాలి, మనుషులు పాపంతో ఉన్నారని మీరు చెప్పడానికి ఆధారం ఏంటి అని మీరు రీజన్ అడిగితే మేము సమాధానం చెప్తాం. చెప్పండి. కానీ ఎడ్డు మతము లేకపోతే ఇలాంటివి మాట్లాడడం అనేది మీకు నేను ఫస్ట్ మీకు చెప్పాను, మీరు చాలా హైలీ లాజికల్ గా మాట్లాడతారు, మీకు కలిసిన చెప్పాను. కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, మరి మీరు ఎందుకో అంత లాజికల్ తో పని చేస్తున్న మీరు కొంచెం ఇల్లాజికల్ గా చీప్ కాదు. ఇప్పుడు మీరు మనిషి పాపంతో ఉన్నాడు అని చెప్పడానికి మీ దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ మీరు పెట్టుకున్నారు. అలాగే మీరు వేసుకున్న బట్టలు మురికి బట్టలు అని చెప్పడానికి నా దగ్గర ఒక రీజన్ ఉందనుకోండి. ఉన్న రీజన్ హేతువుకి నిలబడాలి కదా. నేను చెప్పేది ఇప్పుడు మనిషి పాపంతో ఉన్నాడని చెప్పడానికి మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఒక రీజన్ తో ఉండాలి కదా, హేతుబద్ధంగా ఉండాలి కదా. హేతుబద్ధంగా లేదు, ఎదుటి వాళ్ళకి హేతుబద్ధంగా అనిపించకపోయినా మీ మనసుకి అబ్బా ఇది చాలా లాజికల్ గా ఉంది, ఎంత గొప్పగా ఉందో మీకు అనిపిస్తుంది కదా. మీ బట్టలు మురికి బట్టలు అని చెప్పడానికి నా దగ్గర లాజిక్ నాకు చాలా అద్భుతంగా ఉంది. మీరు నాకు మనసు మార్పిడి చేయండి, నేను మీకు బట్టలు మార్పిడి చేస్తాను. ఇప్పుడు తర్కానికి అది నిలబడాలి, కనిపిస్తే కాదు కదా. మీకు పాపం అంటే ఇది అని చెప్పి మీకు అనిపించింది లాజికల్ గా, కానీ నాకు అనిపించట్లేదు. ఇప్పుడు మీ బట్టలు మురిగ్గా ఉన్నాయి నాకు అనిపిస్తుంది, మీకు అనిపించట్లేదు. కాబట్టి అది ఎవరు తప్పు? అదే ఇద్దరు కూర్చోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి లాజిక్ ఉందా, నేను చెప్పే దానికి లాజిక్ ఉందా, కూర్చుంటే చర్చలో తేలుతుంది. సో అలాగే ఇప్పుడు చర్చ అంటే ఏంటి, మీరు నన్ను ప్రశ్న అడుగుతారు నా విశ్వాసం గురించి, నేను అప్పుడు సమాధానం చెప్పి నేను మరొక కౌంటర్ అడగాలి. మీరు ఇంకొక ఛాలెంజ్ కూడా చెప్పాను నేను, అందులో నా ఛానల్లో పెట్టాను. యేసులో పాపం ఉందని ఎవరు నిరూపించగలడు అనే విపి రెడ్డి మాట్లాడితే, నేను నిరూపిస్తాను బైబిల్ ప్రకారంగా యేసులో పాపం ఉందని, యేసు పాపి అని. ఆ ఛాలెంజ్ కూడా చూడండి ఒకసారి. అలాగే అంటే ఇప్పుడు చాలా ఛాలెంజ్లు చాలా రెస్పాండ్ అయ్యాడు, నేను వస్తాను అన్న డిబేట్ కి. ఆయనతో మాట్లాడదాం అనుకుంటున్నాం, మీరు కూడా దాని మీద చూస్తే చూడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, అంటే కరుణాకర్ గారు నెక్స్ట్ ఇందాక మీరు అడిగిన దానికి ఫస్ట్ నుంచి నేను ఒక స్టాండ్ మీద ఉన్నాను. సో మీరు వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాము అని అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు, హిందుత్వము భారతదేశంలో కాదు ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు కాబట్టి హిందుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో అక్కడ ప్రశ్నించండి. ఇప్పుడు 2వ పాయింట్, ఇప్పుడు ఎప్పుడైతే మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారో దానికి సమాధానం చెప్పి మరలా మేము మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు 2004 అని నేను చెప్పాను అనుకోండి, అది ఎలా అవుతుంది మీరు అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ ఇచ్చి, మరి 2004 ఎందుకు అవ్వదో నేను మిమ్మల్ని అడగాలి కదా. వెన్ యూ ఆస్క్ మీ, మీరు ఎప్పుడైతే మమ్మల్ని ప్రశ్నిస్తారో సమాధానం చెప్పి అప్పుడు మిమ్మల్ని మేము ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. మీరు ప్రశ్నించకపోతే మరలా మేము మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను హిందువుని కాదనుకోండి, అసలు నేను నాస్తికుడు అనుకోండి, నాస్తికుడిగా ఉన్న విశ్వాసంలో నుండి మీరు ప్రశ్నిస్తారు మమ్మల్ని, అప్పుడు నాస్తికవాదాన్ని మేము ప్రశ్నిస్తాం. నాస్తికవాదాన్ని ప్రశ్నిస్తారు అంటే ఒక నిమిషం, ఎదుటివాడి విశ్వాసాన్ని ప్రశ్నించడం లేకపోతే ప్రశ్నిస్తే తప్ప మీ బైబిల్ సమాధానం చెప్పలేదు.
ఒక నిమిషం. సమాధానం మీరు చెప్పి సమాధానం చెప్పడానికి చెప్పి ఎదుటివాడి విశ్వాసాన్ని అడ్డం పెట్టుకోవాలి. లేదు లేదు కానీ సమాధానం చెప్పిన కానీ తర్వాత కానీ మీరు ఆ బైబిల్ పట్టుకొచ్చి ఏకైక దైవ గ్రంథం, ఏకైక నిజదేవుడు అని చెప్పి డబ్బాలు కొడతారు. ఇప్పుడు మళ్ళీ ఎదుటివాడి విశ్వాసం అడ్డం పెట్టుకోకపోతే దానికి సమాధానం చెప్పలేరు మీరు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? మేము ముందు సమాధానం చెప్పేస్తాం, నేను అయిపోతుంది. చెప్తా వినండి. ఒకసారి వినండి. ఒక్క నిమిషం ఇప్పుడు అండి, ఒక్క నిమిషం నేను బ్రదర్, చెప్తా బ్రదర్ వినండి. ఒకసారి ఇప్పుడు మీరు అడిగిన బ్రదర్ 100 ప్రశ్నలకి బైబిల్ ఒక్క దానితోనే సమాధానం చెప్పేస్తాం. కానీ ఇప్పుడు దానికి మేము మరలా రీకౌంటర్ వెయ్యిపోయినా పర్లేదు, కానీ వెయ్యాలి. ఎందుకు వెయ్యాలంటే ఇప్పుడు మీరు సైన్స్ అని మీరు అడిగారు. ఆ సైన్స్ ప్రకారం ఫాజిల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, లక్షల సంవత్సరం ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అది బైబిల్ ప్రకారంగా సైన్స్ ప్రకారం మేము నిరూపించి ఆ తర్వాత మీరు చెప్తున్న సైన్స్ ఏంటో మేము ప్రశ్నించాలి కదా. లేకపోతే మీరు అడిగిన ప్రశ్నలో నిజంగా లాజిక్ ఉందని చాలా మంది అనుకుంటారు కదా. మేము సమాధానం ఇచ్చిన తర్వాత మీరు ప్రశ్నించిన సైన్స్ ధృవీకరించిన విషయాన్ని మీరు ప్రశ్నిస్తారా? మీరు అడిగిన ప్రశ్నలు అక్కడ ఎంతవరకు లాజిక్ ఉందో, సైన్స్ ఏం చెప్పిందో అవి మేము అడుగుతాం కదా. ఈ సైన్స్ ఈ రుజువు చేసింది, ఎక్కడి నుంచి రుజువు చేసింది అని చెప్పి మీరు అడగండి. ఈ పలానా సైట్ లో పలానా శాస్త్రవేత్త నిర్ధారణ చేశారు, పలానా టైంలో నిర్ధారణ చేశారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. అదే బ్రదరు, మేము కానీ అక్కడ హిందూ గ్రంథాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? కరుణాకర్ గారు, మీరు ఏ ప్రశ్న అడగాలో మేము ఏ ప్రశ్న అడగాలో మీరు చెప్పకూడదు కదా. మీరు ఏ వింగ్ లో నుంచి వచ్చారో అక్కడికి మేము అడుగుతాం, అది వేరే విషయం. నేను సైంటిఫిక్ గా క్వశ్చన్ చేశాను, సైంటిఫిక్ గా అది ఎలా రుజువో మీరు చెప్తారు, ఆ సమాధానం చెప్తాం. అంతేగాని ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు అక్కడ? ఇప్పుడు బైబిల్లో ఉన్న సృష్టి విధానం తప్పు అని చెప్పారు మీరు. అది తప్పు ఒప్పి చేసిన తర్వాత మరి అప్పుడు మీరు ఎప్పుడు తేల్చాలంటే, మీరు హిందూ గ్రంథాల గురించి ఎప్పుడు మీరు ప్రశ్నించాలంటే, మీరు ఒప్పు అని రుజువు చేశారు. సైంటిఫిక్ గా బైబిల్లో చెప్పిన సృష్టి నిజం అని చెప్పి రుజువు చేశారు శాస్త్రీయ. అసలు అప్పుడు వేరే మత గ్రంథాల గురించి చర్చ అవసరం లేదు, ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ ఫేక్ అయిపోతాయి. ఎందుకంటే చెప్పేది వినండి, ఎందుకంటే ఒక సత్యానికి విరుద్ధంగా ఉన్నవన్నీ అసత్యాలే. అవును, అవి ఆటోమేటిక్ గా వాటి మీద చర్చ పెట్టాల్సినంత అవసరం లేదు కదా. ఎప్పుడు మీరు హిందూ గ్రంథాల గురించి ప్రశ్నించే అవసరం ఏర్పడుతుంది అంటే, మీది రుజువు కాలేదు, మీది అసత్యం అని తేలిపోయింది. సరే, మాది అసత్యం అని తేలిపోయింది కదా, మరి ఇప్పుడు మీరు సత్యమో కాదో తేలుద్దాం, అప్పుడు పెట్టాలి. ముందు మీరు మీ బైబిల్ అసత్యం ఒప్పుకుంటారా? ఒప్పుకున్నప్పుడు ప్రశ్నించండి హిందుత్వం గురించి. అయిపోయిందా? నేను చెప్తాను. ఇప్పుడు మీరు బైబిల్ ని అసత్యం అని అడుగుతున్నారంటే మీ మనసులో వేరే సత్యం అంటూ ఏదో ఉండాలి కదా. సత్యం అనేది ఇప్పుడు 2 రెళ్ళు 4 అంటే మీరు ఇక్కడ విశ్వాసం ఉంటుందండి, సత్యం ఉండదు. నా మనసులో విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసం అనే విషయానికి వస్తే మరలా విశ్వాసం అనేది కొన్నిసార్లు తర్కానికి నిలబడదు. మరలా అదే నేను విశ్వాసం అంటేనే సత్యమో అసత్యమో రుజువు కానిది అని అర్థం. విశ్వాసం కానీ చాలా సార్లు దాదాపు 99% విశ్వాసానికి రుజువులు ఉంటది. 99% విశ్వాసానికి రుజువులు ఉంటే సత్యం అవుతుంది కదా, విశ్వాసం అవదేగా. చూడండి, విశ్వాసానికి సత్యానికి నిర్వచనం తెలిస్తే విశ్వాసం వేరు, విశ్వాసం వేరు, సత్యం అంటే ఏంటో చెప్పనా? సత్యం అంటే ఏంటో చెప్పనా? మీరు 100 సార్లు 100 రకాలుగా ప్రయోగాలు చేసినా ఒకే రిజల్ట్ వస్తుంది, అది రుజువు అవుతుంటే సత్యం. అవును, ఏదో యాదృచ్ఛికంగా ఒకసారి లాటరీ తగిలింది సత్యం అనకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసుని నమ్ముకుంటే నాకు మిరాకిల్ జరిగింది అని చెప్పి ఎవడో వచ్చి చెప్పాడు, అది సత్యం అవుతుంది, అది విశ్వాసం అయింది. అది ఎప్పుడు సత్యం అయింది అంటే, యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి 100 సార్లు 100 రకాలుగా అద్భుతాలు జరిగినాయి అనుకోండి, అవును, అప్పుడు సత్యం. యేసుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఇది సత్యం. దీనికి మీరు నిలబడగలరా అని నేను ఛాలెంజ్ చేశాను. అప్పుడు అది విశ్వాసం బట్టి జరుగుతుంది, అప్పుడు విశ్వాసం అండి అనకూడదు. ఇప్పుడు ఇది సత్యం అని మీరు ప్రచారం చేస్తున్నారు, యేసుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఇది సత్యం మీరు ప్రచారం చేస్తున్నారు. అవును, ఇప్పుడు నేను నమ్ముకున్నానంటే నాకు జరగలేదు, నా పక్కింటి నమ్ముకున్నాడు అటు జరగలేదు, ఈ నమ్ముకున్నాడు అటు నాశనం అయిపోయాడు, యేసు నమ్ముకున్నాకే నాశనం అయిపోయాడు, అంతమంది బాగానే ఉన్నాడు నేను చెప్తున్నా. అంటే సత్యం అంటే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నప్పుడల్లా జరిగిపోతాయి అని ఒక స్టేట్మెంట్ ఉంటే అప్పుడు అది సత్యమా అబద్ధం అనేది మనం నిరూపించాల్సి వస్తుంది. ఇప్పుడు యేసు ఏం చెప్పాడు? మీరు నా నామాన్ని బట్టి అన్ని జనులకి అందరి మతం మార్చండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి, మీరు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి అన్నాడు. అవును, నమ్మిన వారి వల్ల స్వస్థతలు జరుగుతాయి అన్నాడు. నమ్మిన వారు అంటే సంఘం అంతటికి అప్లై అవుతున్న పదం. నమ్మిన వారి వల్ల అద్భుతాలు జరుగుతాయి కదా. ఇప్పుడు యేసు నమ్ముకున్న వాళ్ళందరికీ స్వస్థతలు జరిగాయా, రోగాలు పోయాయా నేను అడుగుతాను. అదే చెప్తున్నా, నమ్మిన వారి వల్ల జరుగుతాయి అన్నాడు, కానీ అదేసారి ప్రతిసారి సరిపోతా అన్నాడు, తన చిత్తానుసారంగా ఏదైనా జరుగుతుంది అన్నాడు మొదటి యోహాను పత్రిక. ఎక్కడికి వెళ్తారు అసలు? నేను చెప్తున్నా, బైబిల్ అనేది కరుణాకర్ బ్రదర్, బైబిల్ అనేది యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో
కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే యెహోవా ఇక్కడ వాక్యం వస్తది. కొంత ఇప్పుడు ఇక్కడ అస్పష్టంగా దీనికి మిగిలిన భాగం కంటిన్యూషన్ పలానా చోట చూడండి ఉందనుకోండి, మీరు చెప్పేది ఎలా ఉందంటే ఉండే అందుకే బైబిల్ ని యెషయా గ్రంథం ఏమంటారంటే మరొక దగ్గర యెహోవా మాస్టర్, గ్రంథం మీకు ఈ స్టాక్ డైలాగ్ నేను చిన్నప్పటి నుంచి 10 బైబిల్లో సంవత్సరాలు. ఒక ఫార్ములా ఉంది, బైబిల్లో ఒక సూత్రం ఉంది. యెహోవా గ్రంథం విశ్రాంతి గారు మీరు కొంచెం చెప్పండి. విశ్రాంతి తీసుకోండి, అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వండి. ఆహా, మీరే విశ్రాంతి తీసుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను నాకు విశ్రాంతి ఈ 10 తీసుకుంటాను. సంవత్సరాల నుంచి స్టాక్ డైలాగులు వింటా ఉన్నాను నేను. మీరు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పొద్దు. యెషయా గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట అని చెప్పాడు. అబ్బా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మామిడి పండుని మార్కు సువార్తలో వర్ణించాడు. మామిడి పండు పండినప్పుడు పసుపు రంగులో ఉండును, అది తీయగా ఉండును, దాని లోపల టెంక ఉండును. ఇది ఒక చోట వర్ణన ఉంది. ఇంకొక చోట యోబు సువార్తలోనో యెషయా గ్రంథంలో ఇంకొక చోట మామిడి పండు ఎర్రగా ఉండును, దాని లోపల టెంక ఉండదు, తోలు లోపల గుజ్జు మాత్రమే ఉండును అని ఉంది. ఇది మరి మామిడి పండులో టెంక ఉండిద్ది కదండి, లేదని చెప్పి ఇక్కడ ఉంది కదా అంటే, మీరు మార్కు సువార్తలో చెప్పాడు కదా లోపల టెంక ఉంటదని చెప్పి. కాబట్టి బైబిల్ ఎక్కడ అక్కడికి వెళ్ళాలి. స్వయం మీరు వైవిధ్యమైన రెండు వచనాలు లేవు. అలాంటి వచనాలు విరుద్ధంగా లేవు. ఉన్న చోట్ల విరుద్ధంగా లేవు. రెండు విరుద్ధంగా ఉన్నాయని నేను అడుగుతుంటే, మీరు లాజికల్ గా ఉన్నదాన్ని, లేకపోతే మీకు ఆ వివరణకి కవర్ చేసుకోవడానికి అవసరమైంది మీరు చెప్తున్నారు. ఇది చూడమండి. మరి ఇదేంటి స్వామి అంటే అక్కడ మీకు అది వదిలేయాలి, దాన్ని పట్టించుకోకూడదు, దానికి వివరణ ఇంకెక్కడో ఉందంటారు. చూసారా, ఇక్కడే మీరు మిస్ అవుతున్నారు. అక్కడ మిస్ అవ్వలేదు. కావాలంటే ఇప్పుడు ఇదిగో ఈ కాల్ రికార్డ్, విశ్రాంతి గారు, ఈ కాల్ రికార్డ్ అవుతుంది. అవసరమైతే రికార్డ్ రేపు పొద్దున పెడదాం. పెడదాం. ఇప్పుడు రేపు పొద్దున లాజికల్ గా ఎవరు మాట్లాడారో కూడా చూద్దాం. బైబిల్లో ఒక దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి వ్యతిరేకంగా వేరే స్టేట్మెంట్ లేదు, దానికి కొనసాగింపు ఉంది. వందలు ఉన్నాయి. మీకు మినిమం ఎన్ని వందలు చూపించమంటారు చెప్పండి. బైబిల్ కాంట్రడిక్షన్స్. ఒక అభిప్రాయాన్ని ఖండిస్తూ ఇంకొక అభిప్రాయాన్ని చెప్పడం అనేది సరిగ్గా మీరు అభిప్రాయాన్ని అర్థం చేసుకోకపోవడమే. మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాక మీరు కాంట్రడిక్షన్స్ అని దగ్గరదే 101 కాంట్రడిక్షన్స్ అని ముస్లిం వాళ్ళు రాసిన పుస్తకాలు చదివాను నేను. సో చాలా వాటమే మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ఏవేవో మాట్లాడొచ్చు. కానీ నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, సృష్టి విధానం అనే దాని మీద, బైబిల్ మీద మీరు అడిగారు కాబట్టి, ఛాలెంజ్ విసిరారు కాబట్టి, నేను వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి వస్తాను. అదే సమయంలో నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో, మీరు హిందుత్వ సృష్టి విధానం నమ్ముతారా, లేకపోతే సైంటిఫిక్ గా ఎవల్యూషన్ థియరీ నమ్ముతారా, లేకపోతే బిగ్ బ్యాంగ్ నమ్ముతారా, లేకపోతే ఇస్లాం లాగా, లేకపోతే ఇంకేం నమ్ముతారో దాని మీద నేను క్వశ్చన్స్ వేస్తాను. ఎందుకనంటే మీరు నన్ను కొడితే నేను డిఫెన్స్ చేసుకోవడం మాత్రం కాదు కదా, నేను కనీసం ఒక పంచైనా కొట్టాలి కదా. అప్పుడు మీరు నాట్అవుట్ అయిపోతారో నేను నాట్అవుట్ అయిపోతానో తెలుస్తుంది. అంతేగాని మీరే కొడతారు నన్ను అడ్డుకోండి అని అంటే అది రింగ్ లోనికి వచ్చినప్పుడే అది సరైన విధానం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు దాకా మాట్లాడిన అరగంట సేపు వివరణ ఇచ్చిన దానికే మీరు ఎట్టెట్టో వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మీరు ఏంటంటే ఒక నిమిషం బైబుల్ పూర్తిగా ఒకసారైనా చదివారా? క్లియర్ గా అడుగుతున్నా. ఎవరు? మీరు కంప్లీట్ బైబుల్ చదివారా? నేను దగ్గర 20 times చదివాను. నాకు అన్ని సార్లు అవసరం లేదు. మీరు ఒక్కసారి చదివారంటున్నా మామూలు తెలుసుకోవడానికి. నేను 3-4 సార్లు చదివాను. అంటే మీరు మొన్న బైబిల్లో ఏనుగు అనే పదమే లేదు అని అనేస్తే ఇప్పుడు బాగా ట్రోల్ కూడా, నేను కూడా మాట్లాడాను, అది చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు కదా. అవునా? ఎక్కడ చూపింది? దినవృత్తాంతముల గ్రంథంలో ఏముంది? ఏనుగు దంతము, ఈ కోతులు ఇవన్నిటిని సొలొమోను రాసి తీసుకుని వచ్చిన ఆ సన్నివేశం దగ్గర ఉంటది. ఏమని? ఏనుగు దంతములు, ఏనుగు అనే పదం ఉంది క్లియర్ గా. ఏనుగు అనే పదం ఉందా? మీరు అసలు ఒకసారి నేను చూస్తా, నాకు రిఫరెన్స్ చెప్పండి. ఒక్కసారి ఉండండి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. అది చాలా ట్రోల్ అయింది మీ మీద. మీ దృష్టి రాలేదా? ఒక్క నిమిషం చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 20. ఏనుగు దంతం అనే పదం ఉంది. మీరు ఏనుగు అనే పదమే బైబిల్లో లేదు అని ఇంకా చాలా మాట్లాడినారు. కాబట్టి ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో బైబిల్ ఏముంది, హేతువాడికి ప్రతి వారికి సమాధానం చెప్పమని ఉంది. ఆ సమాధానం చెప్పిన తర్వాత అవతల వారిని కూడా అడగమని బైబిల్ ఉంది. ప్రశ్నలు బైబిల్లో చాలాసార్లు. కాబట్టి మీరు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి. నేను ఇంతకు ముందు కూడా ఒక వాదన ఎత్తుకున్నా. ఏది? బైబిల్ అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రజల మధ్య వ్యాఖ్యానం చేసిన వాడు ఒక్క పాస్టర్ అన్న ఉన్నాడా జీవితంలో? నేను చెప్పానండి.
దానికి మీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్పి ఆయన బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రేడియోలో ప్రవచనాలు లాంటివి చెప్పారు అని చెప్పారు. అవును అవునా? అవును ఆర్ఆర్కే మూర్తి ఈ బైబిల్ మీద వ్యాఖ్యానం అనేది చిన్నప్పుడు నేను కూడా రేడియోలో వినేవాడిని. అవునవును మా అందరూ నాన్న పెట్టుకునేవాడు. ఈవినింగ్ టైంలో నేను కూడా వినేవాడిని. అంటే బైబిల్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెప్పొచ్చు, సాధ్యం అది అని అవును చెప్పడానికి వీలు లేదు, నియమం లేదు, అలా చెప్పకూడదు అనడానికి లేదు. లేదు అంటే కదా. ఆర్ఆర్కే మూర్తి చెప్పాడు. అవును అంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఒక ఆర్ఆర్కే మూర్తి గారే బైబిల్ ప్రచారం చేశాడా? ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఇన్ని వందల వేల సంవత్సరాలు బైబిల్ చెప్తున్నారు కదా, ఉమ్, అంటే వీళ్ళెవరు ఎందుకు ట్రై చేయలేదు? అంటే అది చెయ్యటానికి అనుమతి ఉంది. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెప్పడానికి అనుమతి ఉంది. కానీ ఉమ్. వీళ్ళెవరు చెప్పట్లేదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఆ పిచ్చి కాలంలో, అంతగా అవేర్నెస్ లేని కాలంలో, జనాలకి నాలెడ్జ్ లేని కాలంలో చెప్పుకుంటూ పోయడం బహుశా. అంటే మీ ప్రశ్న అది కూడా ఏంటి నేను ఇప్పుడు? చెప్తా, అక్కడికే వస్తుంది కంప్లీట్ చేయడం. అంటే మీరు ప్రశ్న దగ్గర 2 నిమిషాలు అడుగుతున్నారు, నాకు మాత్రం 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఆన్సర్ ఇమ్మంటున్నారు. ప్రశ్న కూడా మీకు వివరించి మరి అడుగుతున్నాను అనమాట. ఆ ప్రశ్న అంత అర్థమైందా? పెద్ద, ఆన్సర్ కూడా చాలా పెద్దదే ఉంటది. మరి ఆ, అడిగిన ఆ, తర్వాత వినడానికి కూడా ఆ, ఓపిక సరే ఉండాలి. వింటాను. నన్ను ప్రశ్న అడగనివ్వండి. అంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక్కరినే చూపించి బైబిల్ చెప్పిన వాళ్ళు ఉన్నారని చెప్పారు తప్ప, ఇదిగో నేను కూడా చెప్పాను, ఇదిగో నేను 30-40 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు కదా, పిడి సుందరరావు బ్యాచ్ కానీ, ఉమ్, లేకపోతే మన విజయ్ కుమార్ కూడా 17-20 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తున్నాను అంటాడు. మీకు ఉమ్, తెలిసిన వాళ్ళే ఇప్పుడు రంజిత్ తోహరే 30-40 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తున్నాడు. అంటే ఉమ్. ఈ 30-40 సంవత్సరాల్లో బైబిల్ ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేదు. ఈ చివరి నుంచి అక్కడ సామెతలు, ఇక్కడ కీర్తనలు, అక్కడ ప్రకటన గ్రంథం ఎత్తుకొచ్చారు తప్ప, అవును ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరు కూడా ప్రజల మధ్య వ్యాఖ్యానం చేయలేదు. ఒక ఆర్ఆర్కే మూర్తి గారిని చూపించి మీరు తప్పించుకుంటున్నారు. మీరు ఉమ్. కూడా బైబిల్ చెప్తున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. నేను చెప్తాను చూడండి. కాదు కదా, నన్ను ఇప్పుడు దీనికి సంబంధం ఏంటని అడిగారు కదా. ఆ, ఇప్పుడు నేను బైబిల్ తరగతులు అని చెప్పా. ఒక ఉమ్, వందల వీడియోస్ ఉన్నాయి. నేను ఓకే. చెప్పిన వీడియోస్ లో ఎక్కడన్నా దమ్ము ఉంటే చూపించండి రా, తప్పు ఉంటే, ఇప్పుడు యేసు విషయం చెప్పా, యెహోవా ఉమ్, విషయం చెప్పా, ఎవరైనా ఉమ్, దమ్ము ఉంటే తప్పు ఉంటే చూపించండి రా అంటే ఎవడు మాట్లాడలా. ఇప్పుడు ఆ, ఏనుగు అనే పదం లేదు, ఇదిగో ఏనుగు దంతం. అంటే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని ఇది మేము రుజువు చేసాం, ఇది తప్పు మాట్లాడాం అంటున్నారంటే, నేను వందల వీడియోస్ లో మాట్లాడి అన్ని సత్యాలని మీరు ఒప్పుకున్నట్టే కదా. అయిపోయిందా? ఇక్కడ కూడా నేను చెప్తున్నానండి. రెండు ప్రశ్నలు వేస్తే అప్పుడే. నేను ఆ, చెప్పిన కాంటెక్స్ట్ అనేది, ఉమ్, ఇప్పుడు ఏనుగు అనే జీవి గురించి సరైన వివరణ లేదు. అంటే ఇప్పుడు ఆ ఓడ టైం ఓడ చేశాడు కదా నోవాహు. ఆ, సరే, ఆ ఓడ చేసే టైంకి డైనోసార్లు ఇవన్నీ పోయినాయి అనుకుందాం. డైనోసార్ల గురించి ప్రస్తావన అసలు వాటి గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఉమ్, కానీ రెండు ఏనుగులు ఎక్కిస్తే అయిపోయేది. ఆ పడవ 30 మూరల పొడుగు, 40 మూరల ఎడల్పు ఏదో ఉంటది కదా. ఉమ్, 2 ఏనుగులు పడతాయేమో దాంట్లో, అంతకు మించి పెద్దగా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అంటే భూమి మీద ఇన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయనే స్పృహ ఆ నోవాహు జలప్రళయం రాసినోడికి లేదు. 2 ఉమ్, ఏనుగులు ఎక్కిస్తే అయిపోయేది. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి భూమి మీద ఏనుగులు ఉన్నాయనే స్పృహ ఉంటే, ఆ 30 మూరల పొడుగు, 40 మూరల ఎడల్పు పడవ చేశాడు, అందులో జంతువులన్నీ ఎక్కిచ్చాడు అని రాయరు. ఇది నా కాంటెక్స్ట్. తర్వాత ఉమ్. మీరు ఎప్పుడో దినవృత్తాంతాల్లో ఉన్న ఏనుగు గురించి చెప్పారు తప్ప, అప్పటికి ఆల్రెడీ ఆది కాండంలోనే, అది కూడా ఇక్కడ మీకు ఏనుగు దంతం తప్ప, ఏనుగు అనే జీవి గురించి, ఏనుగుల్ని వీళ్ళు లొంగ తీసుకున్నారని, లేకపోతే ఇశ్రాయేలీయులు ఏనుగుల మీద సవారీలు చేశారు, యుద్ధాలు చేశారని ఏం లేదు. అంటే ప్రశ్నలు వేస్తుంది ఎవరిని మనసులో పెట్టుకుంటారు, మరలా ఒక్క ఇన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాలి. రాసుకోండి మీరు కావాలంటే, అవసరం లేదు, రేపు మాట్లాడదాం, అప్పుడు నైట్ అనవసరం లేదు. అయిపోయింది. కానీ నేను ఆ, చెప్పేది ఏంటంటే, మీకు ఆది కాండం ఆ టైంలో వీళ్ళకి ఏనుగు అనే స్పృహ లేకుండా, అంత పెద్ద జీవి ఉంటుంది భూమి మీద అనే స్పృహ లేకుండా వాళ్ళు రాసి పడేశారు. సరే, ఇప్పుడు ఇప్పుడు మీరు ఆపండి. ఏనుగు దంతం తీసుకొచ్చి, నా పాయింట్ ఒకటే. ఆ, ఇప్పుడు నేను వందల వీడియోస్ చేశా బైబిల్ మీద, బైబిల్ తరగతులు చేసి, దమ్ముంటే ₹1,00,000 ఛాలెంజ్ కూడా చేశా. ఉమ్, ఒక ఎపిసోడ్కి 1,00,000, 2 ఎపిసోడ్లు 2,00,000, 3 ఉమ్, ఎపిసోడ్లు కనుక తప్పు అని రుజువు చేస్తే శివశక్తి మూసేస్తానన్న. ఆహా, ఓకే ఓకే. ఇది నా నా ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఓకే. అంటే మీరు బైబిల్ తరగతుల్లో చెప్పిన విషయాలన్నీ సత్యాలని ఒప్పుకున్నట్టే, వందల వీడియోస్ లో నేను ఇచ్చిన కౌంటర్లన్నీ సత్యాలని ఒప్పుకున్నట్టే. సరే, ఒక ఉమ్. చిన్న కరెక్షన్. బైబిల్లో ఏనుగు దంతం, ఏనుగు అనే పదం జీవి గురించి వివరణ లేకపోయినా ఏనుగు దంతం అనే పదం ఉందని ఒప్పుకుందాం. కానీ నేను చెప్పిన వందల వీడియో లేదని అవన్నీ సత్యం మీరు ఒప్పుకోండి, అప్పుడు మనం సమస్య క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏమన్నా ఇప్పుడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను వినండి. ఫస్ట్ చెప్పండి. బైబిల్ మీద ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు చేశారు, ఇంకెవరు చేయలేదు, ఎందుకు చేయలేదు, చేయలేరా అని ప్రశ్నించారు. బైబిల్ కంప్లీట్ బైబిల్ మీద వ్యాఖ్యాన గ్రంథాలు, కామెంటరీస్ కొన్ని వందలు రాయబడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాథ్యూ హెన్రీ కామెంటరీ ఉంది. ద హోల్ బైబిల్ కామెంటరీస్ రాసిన దైవజనులు చాలా మంది ఉన్నారు వినండి ఉన్నారు. ఇప్పుడు కాదండి, ఒక్క నిమిషం నాకు గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ప్రజల మధ్య వ్యాఖ్యానం చేశారా అని, కామెంటరీ రాశారా అని కాదు.
ఉమ్. ప్రజల మధ్య బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు చెప్పగలిగారా? నేను అక్కడ ఆ అదే రోజు అదే స్పష్టంగా చెప్తున్నా. చెప్పింది. నా సమాధానం ఇప్పుడు నా సమాధానం ఒక నా నిమిషం, సమాధానం మీరు నా ప్రశ్నే అర్థం కాలేదు మీకు. ఇప్పుడు అర్థమైంది. మా ప్రజల వాళ్ళు మధ్య బైబిల్ రామాయణం అంతా ప్రవచనం చేశారు చెప్తున్నా. అనుకోండి, రామాయణం ఉమ్. ప్రవచనం చేశారు. అవును. మొత్తం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు సంపూర్ణ రామాయణ ప్రవచనం అని పెడతారు. అంటే ఒకవేళ అవుతున్నాయి బైబిల్ క్లాసెస్. లేదా బైబిల్ సంపూర్ణ బైబిల్ సుందరాకాండ ప్రవచనం, సుందరాకాండ పారాయణం ఇన్ని ఉమ్. అలాగే మీరు సంపూర్ణ బైబిల్ పారాయణం ఎవరు చేశారు అనేది అదే నా ప్రశ్న. చెప్తున్నా. ప్రతి చర్చిలో బైబిల్ క్లాసెస్ అవుతాయి. బైబిల్ క్లాసెస్ అప్పుడు ఏమని? ఆదికాండం తీసుకుంటారు. ఆదికాండం, నిర్గమకాండం ఇలా ఒక్కొక్క గ్రంథాలు అలా చెప్పుకుంటూ వెళ్తారు. బైబిల్ క్లాసెస్ ప్రతి చర్చిలో అవుతాయి. కాదండి, ఒక నిమిషం నేను చెప్తాను. ఉమ్. ఆ రోజు నేను పబ్లిక్ లో ఛాలెంజ్ చేశా కదా, బైబిల్ మొత్తం చెప్పారు ఎవరన్నా అంటే, ఆ. ఇక మేము చెప్పాం, మా చర్చిలో ఎవరు చెప్పలేదండి. ఉమ్. అదే మీకు ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చెప్పారు తప్ప, ఇక మా చర్చిలో మేము మొత్తం బైబిల్ చెప్పామని ఒక్కటి రాలా ముందుకి. అంటే అదే అదే చెప్పట్లేదు. చెప్తాను. వినండి ఇప్పుడు కరుణాకర్ గారు. ఓ పని చేయండి, ఆ, ఇప్పటికైనా సరే పలానా పాస్టర్ చర్చిలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చెప్పాడు అని చెప్పి ఇప్పటికైనా ఒక ఉమ్. పేరు చెప్పండి. అదే ఇప్పుడు అప్పటికైనా పేరు చెప్పండి అని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఆర్ఆర్కి మూర్తి గారు బైబిల్ అంతా కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఆయన వచ్చేవి. ఇప్పుడు ప్రతిరోజు మెసేజ్లు చెప్పే అవకాశాలు పాస్టర్స్ లేవు. చర్చెస్ లో అయితే వారానికి ఒకసారి ఒక గంట మొదలెడితే బైబిల్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆహా, అందుచేతనే కాదండి, వినండి వినండి. ఇప్పుడు ప్రతిరోజు వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్ లో. ప్రతిరోజు మెసేజ్ల మీద మాట్లాడే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఎవరో కొంతమంది ఉన్నారు. మెసేజ్లు మరి వాళ్ళు ఏంటండి ఇప్పుడు అసలు అది నిజంగా నేను ఒక మత గ్రంథాన్ని విశ్వసిస్తున్నా అన్నప్పుడు మత గ్రంథం గురించి నేను సంపూర్ణ అవగాహన, సంపూర్ణ పారాయణం చేయటం అనేది నా కనీస బాధ్యత. చాలా మంది అది ఇప్పుడు చేశారు. నాకు సాధ్యం లేదండి. వారం వారం క్లాసులు ఉంటాయి. ఇదేంటి ఈ చిన్నపిల్లలు హోంవర్క్ ఎందుకు చేయలేదంటే సాకులు చెప్పినట్టుగా ఉంది మీరు చెప్పేది. లేదు లేదు దాని అవసరం. ఇప్పుడు బైబిల్ అనేది కంటిన్యూ గా బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు. కంప్లీట్ గా కొన్ని చర్చెస్ లో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. మా చర్చ్ లో ఆదికాండం మీద అయ్యింది, ప్రకటన గ్రంథం మీద అయిపోయింది. ఇంకా కొన్ని గ్రంథాలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఒకేసారి అంటే అన్ని అయ్యేయాలి. మీ చర్చలో దేని మీద అయింది? ఆదికాండం మీద అయ్యింది, ప్రకటన గ్రంథం మీద అయ్యింది. ఆది కాండం, ప్రకటన గ్రంథం. నెక్స్ట్ పరమగీతం మీద, అంటే కొంచెం డీపెస్ట్ గ్రంథాల మీద ఎక్కువ. పరమగీతం డీప్ అండి బాగా. బాగా డీపెస్ట్ సబ్జెక్ట్ అది. ఓకే, ఆది కాండం, ప్రకటన గ్రంథం, అంటే పరమగీతం కంప్లీట్ ఇప్పుడు చేశారు. కరుణాకర్ గారు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సబ్జెక్ట్ వేరుకి వెళ్ళిపోతుంది. సో మెయిన్ టాపిక్ అని డివేట్ అవుతుంది. సో ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఉండిపోయాయి, దాని సమాధానం చెప్తాను. సో మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదంటే చేశారు అనేది ఒక ప్రశ్న. సో సమాధానం లేదండి, ఎవరు చేసే నాకు పేర్లు ఇవ్వండి. ఎవరి పేర్లు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నా మటుకు నేను చెప్పాను. నేను ఇప్పుడు అన్ని సంఘాలకి సాధారణంగా ఒక విషయం, నేను ఎవరి మెసేజ్ ఫాలో అవ్వను, ఎవరి మెసేజ్లు అంత వినను నేను. సో అందుచేత వేరే వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఎలా సమాధానం మా ఇస్తాను? దగ్గరికి గర్వాప్స్ అయిన వాళ్ళు వస్తా ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ చర్చల్లో ఎవరో తెలుసా? వాళ్ళందరూ ఏదో లాభం కోరి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా నిజంగా ప్రభుని బైబిల్ చెప్పిన దాన్ని బట్టి నమ్మిన వాళ్ళు కాదు. సో అది వేరే టాపిక్. ఒక్క నిమిషం ఆగండి. లాభం కోరి యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే మేలు ఏదో జరుగుతుంది, స్వస్థత ఏదో జరుగుతుంది. కాదు, మీరు అది చెప్పి మత మార్పులు చేయట్లేదు మరి. మేమైతే అలా చెప్పండి. నిన్న మా చర్చిలో మీతో సమస్య ఏంటంటే మీరు ఇలా తప్పు చేస్తున్నారు, నేను అది కాదండి అంటారు. ఇప్పుడు మీరు కాదు. ఇప్పుడు ఎవరో ఇంకొక విషయం చెప్తా కానండి. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి ఇక్కడ. అంటే ఫస్ట్ నుంచి మీరే చెప్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకి కూడా ఇప్పుడు సమాధానం రానుకుండా అయిపోయింది. బైబిల్ క్లాసెస్ ఇప్పుడు లో టాపిక్ మారింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కరెంట్ అఫైర్, ఆ టాపిక్ వెళ్దాం ఒకసారి. బైబిల్ తరగతిలో చాలా ప్రశ్నలు నేను లేవనెత్తాను, ఒక్కడు రాలేదు అన్నారు కదా. అంటే బహుశా ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదేమో. ఇప్పుడు ఆ బైబిల్ క్లాసెస్ మీద మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదా? ఖచ్చితంగా చూస్తాను, కౌంటర్ వేస్తాను. నెక్స్ట్ మరొక విషయము, ఇప్పుడు ఈ ఏనుగు దంతం విషయంలో మీరు మీ మీద ఎందుకు ఎవరో ట్రోల్ చేశారు. అయితే నేను ఆల్రెడీ మాట్లాడాను. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మీరు అసలు బైబిల్లో ఏనుగైన పదమే లేదు, ఒకళ్ళు ఉంటే చూపించండి అన్నారు. అసలు మీరు అక్కడ ఏమనాలి? ఆది కాండము ఆ నోవాహు జలప్రలయం అప్పుడు ఏనుగు ప్రస్తావన లేదు అంటే బాగుంది. కానీ మీరు అదే అనకుండా బైబిల్లోనే ఏనుగు పదం అని లేదు అన్నారు. కాబట్టి మీరు అలా బైబిల్ రత్న అవుతారు. అదంతా మీకు అసలు, అందుకే మీరు బైబిల్ ఒకసారి కూడా చదవలేదని నాకు అనిపించింది, చాలా మందికి అనిపించింది. ఓకే, అది చిన్న మిస్ అయ్యాను అని ఒప్పుకున్నారు. అయితే నేను ఎప్పుడు ఒప్పుకుంటానో చెప్పనా? నేను బైబిల్ మీద నేను చేసిన 100 వీడియోలన్నీ సత్యమే. ఇదొక్కటే తప్పు. ఇదొక్కటే మేము పట్టుకున్నాము అని నేను ఒప్పుకుంటా.
లేదు ఇప్పుడు కరుణాకర్ గారు, రక్షణ 100 టీవీలో కూడా ప్రశ్నలు అడిగారు ఒక్క కదా, నిమిషం చెప్తాను. 100 రక్షణ ప్రశ్నలకి టీవీలో కూడా సమాధానం చెప్తాను. 50 ప్రశ్నలు నేను అడుగుతాను హిందూ మీ యొక్క గ్రంథాల మీద. మీరు 100 అడగండి, నేను సమాధానం చెప్తాను. నేను 50 అడుగుతాను, ఆఫే అలా ఏంటిది? చర్చ పెట్టుకుందాం. ఏంటి దేనికి? అదే ఇప్పుడు మీరు బైబిల్లో 100 ఎపిసోడ్లు చేసామన్నారు కదా, ఆ 100 ఎపిసోడ్లకి నేను సమాధానం 100 చెప్తాను. ఎపిసోడ్లు చేయలేదు, వందల వీడియోస్ చేశానన్న. ఎప్పుడు బైబిల్ 100 తరగతులు వీడియోలు. చేసింది 60 ఎపిసోడ్లు. అదే పోనీ 100 ప్రశ్నలు అనుకోండి ఎగ్జాంపుల్, లేదా ఒక 200 ప్రశ్నలు అనుకోండి. మీరు అడిగిన ఆ 200 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. మీకు ఓన్లీ అందులో ఆఫే 200 అయితే 100 అడుగుతాను, 100 అయితే 50 అడుగుతాను హిందూ గ్రంథాల మీద. మీరు దానికి సమాధానం చెప్పండి, అప్పుడు సరిపోతుంది కదా. దేనికి సరిపోద్దండి అసలు? ఎందుకు సరిపోతుంది అంటే, మేము సువార్త చేస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని ప్రశ్నించారు, అంతే. అందుకే 100 ప్రశ్నలు సువార్త అడిగారు. కాదు అది. వినండి. మీరు సువార్తని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మరలా టాపిక్ ని మరలా వేరు వేరు డైవర్ట్ మీరు చేయకండి. సువార్తని పేరు పెట్టుకున్నారు కానీ అది సువార్త కాదంటున్నాం మేము. అదే మీరు మత మార్పిడి అవ్వండి అని మా దగ్గరికి వస్తున్నారు, మేము ఎందుకు అవ్వాలి? ఇది మా ప్రశ్న. అవును, అయిపోయింది. ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి మీరు మత మార్పిడి అవ్వండి అన్నప్పుడు మీరు మిమ్మల్ని ప్రశ్నించండి. సింపుల్ లాజిక్ ఇది. అదే ఇప్పుడు నేను రంగురాళ్ళు తీసుకుని మీ దగ్గరికి వచ్చాను. ఎందుకు అవ్వాలి అని ప్రశ్న అడిగారు అనుకో, దానికి ఒకటే మేము సమాధానం చెప్తాం, మేము ప్రశ్న అడగాం. కానీ మీరు ఏటి అడుగుతున్నారు, అసలు బైబిల్ ఎందుకు సత్యము, బైబిల్లో పలానా పలానా పలానా, బైబిల్ యొక్క క్రెడిబిలిటీని మీరు ప్రశ్నిస్తున్నారు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు మొన్న ఒక ముసలావిడ సంచులు పట్టుకుని వచ్చింది, మా ఫాలోవర్ వీడియో తీసి పంపించింది. ఇంటికి వచ్చి అమ్మ ప్రేయర్ చేస్తాను, యేసుని నమ్మకమని చెప్తుంది. ఇళ్లలో దూరి కాటికి కాళ్ళు చూపుకున్న ముసలోళ్ళను కూడా మీరు పంపించి మత మార్పిడి చేస్తున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు కదా. అందువల్ల మేము ప్రశ్నించాల్సి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని ఇప్పుడే మీరు చెప్పారు, ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ యేసుప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తాను అంది, కానీ మీరు మతం మారిపోండి అవేమీ చెప్పలేదు కదా. మారిపోమని చెప్పింది ఆవిడ. మీ ఆ వీడియో చూడండి. యేసు నేను నీకులాగానే ఉన్నానమ్మా అంటుంది. ఇంతకు ముందు ఏంటి నీకులాగా. ఇప్పుడు ఆవిడ ఏమైనా ఉద్ధరించిందా, లేకపోతే ఏమన్నా బాగుపడిందా? కొంపలమ్మడి తిరుగుతుంది సంచులు పట్టుకుని. అంటే ఆమె హృదయం, ఆవిడని మళ్ళీ ఈవిడేమడిగింది, సరే నువ్వు మమ్మల్ని బైబిల్ చదవమని వచ్చావు కదా, నువ్వు మా భగవద్గీత చదువుతావంటే నాకెందుకు, నేను చదవను, మాకు అంత టైం లేదు. అంటే ఇక్కడ మేము తేరగొన్నావా మీ బైబిల్ చదవటానికి? సో కాబట్టి వాళ్ళు అడిగిన దానికి మీరు ప్రశ్న వేశారు. అప్పుడు అదే నేను ప్రశ్నించేది కూడా అదే. ఇప్పుడు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక ముసలావిని చెప్పా. ఇంకొక వీడియో చూపిస్తా. ఇంకొక వీడియో మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు మేము రికార్డ్ చేసి ఇంకా బయట పెట్టలేదు, అది నా దగ్గర ఉంది. ఒక ముసలావిడ పాంప్లెట్స్ పంచుతుంది అక్కడ రోడ్ల మీద నిలబడి అర్ధరాత్రి. ఏం పంచుతున్నావమ్మా అంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం శ్లోకం రాసింది. ఇది ఎక్కడ ఉంది, దేంట్లో ఉంటది అమ్మ ఇదంటే బైబిల్లో ఉంటది అంటుంది. అంటే బైబిల్లో శ్లోకాలు ఉంటాయని గుడ్డిగా చెప్పేస్తుంది. అవును, అలాంటి ఆవిడని పట్టుకొచ్చి మత ప్రచారాలు చేపిస్తున్నారు మీరు. అంటే అసలు ప్రపంచంలో క్రైస్తవంలో ఉన్నంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంక ప్రపంచంలో అసలు ఏ కంపెనీకి కూడా లేదు. ఎందుకు పనికిరాలని కూడా మీరు మత మార్పిడికి వాడుతున్నారు. ఇప్పుడు ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు కదా, మేము ప్రశ్నించాల్సి వస్తుందండి. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరు చాలా మాటలు అనేస్తున్నారు, కానీ మేము అలా అనట్లేదు. అది మాకు క్రైస్తవం నేర్పిన అది ఆ మర్యాద. అది ఏంటండి, ఇప్పుడు మీకు మత మార్పిడులు చేసే కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఇలాంటి కొన్ని పదాలు చాలా ఈజీగా మీరు వాడేస్తున్నారు. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మేసాల గుర్రప్ప వచ్చాడండి, మేసాల గుర్రప్ప వచ్చాడు, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నాడు. వాడు దొంగ అని చెప్పి వాడు చెప్పిన దాన్ని డొల్లతనం నేను టెస్టిమనీ ట్రోల్స్ మేము చేసిన తర్వాత ఇప్పుడు వాడు బాగా ఫేమస్ అయ్యాడు. తర్వాత అదంతా అబద్ధం అని చెప్పి మీ పాస్టర్లో చెప్తున్నారు. వాడు విషం దాగి చావలేదు, విషం దాగి పెరగలేదు, అదంతా అసలు వాడు కోయోడే కాదని చెప్తున్నారు మీ పాస్టర్లు. ఇప్పుడు మీసాల గురవప్ప కాదు, ఇంకా చాలా వారి మీద మనం మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఆయన మీద కూడా నేను వీడియో మాట్లాడాను, కానీ ఇప్పుడు ఆయన టెస్టిమనీ రైట్ ఆ రాంగ్ అనేది మన చర్చ కాదు. మీ దాంట్లో ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇలాంటి ఆర్టిస్ట్ ఫేక్ గాలను తీసుకొచ్చి మత ప్రచారం చేసి మత మార్పిడి చేసి, ఇప్పుడు దొంగలు అనే వారిని హిందుత్వం తీసుకుని వస్తుందా, వ్యభిచారుల్ని, ఈ దొంగ స్వాముల్ని, వాళ్ళని మీ వాళ్ళు తీసుకుని వస్తున్నారా? నేను చెప్తా వినండి, మీరేం క్రియేట్ చేస్తున్నారు? ఎవడన్నా ఇప్పుడు స్వామీజీ, ఇప్పుడు మా స్వామీజీ ఎవడన్నా వేషం వేసుకొచ్చి మేము పలానా క్రైస్తవంలో ఉన్నాను, నేను అద్భుతం జరిగింది, మత మార్పిడి అయ్యానని చెప్పి ఏ దిక్కుమాలని ఎదవా చెప్పట్లేదండి. అంత మార్కెటింగ్ స్ట్రాటజీ హిందుత్వం లేదు. నేను ఒక విషయం చెప్తా కనండి, కంప్లీట్ చేయని ఒక నిమిషం చెప్తాను. మీరే కంప్లీట్ చేస్తున్నారు, మీరే చెప్తున్నారు, నన్ను చెప్పనవట్లేదు. చెప్పదండి, చెప్తాను. ఈ ఆడియో వెళ్ళిన తర్వాత కూడా అసలు విశ్రాంతిని మాట్లాడనవు లేదని మీకు కింద కామెంట్స్ వస్తాయి. సరే పర్లేదు అంటే అన్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పేది మాట్లాడలేదు కదా.
కరుణాకర్ గారు పవర్ఫుల్ కాబట్టి బుల్లెట్ లాంటి క్వశ్చన్స్ అడిగి ఆయన చేత చెప్పనవటం చేస్తారు అని మీ వాళ్ళంతా నేను చెప్పడం ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేయకుండా స్ట్రైట్ గా ఒక పాయింట్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. నేను సృష్టి అనే టాపిక్ మీద మాట్లాడదా అది అయిన తర్వాత అదే మనం అదే topic పాయింట్ మీద నేను అదే పాయింట్ మీద నేను అడుగుతున్నాను. ఉమ్. ఇప్పుడు మీరు ప్రపంచంలో యేసు సత్యం, యేసు చెప్పిన సత్య సువార్తను పట్టుకుని ఇప్పుడు ఇంత వేగంగా స్ప్రెడ్ అయ్యింది క్రిస్టియానిటీ అని చెప్తారు చాలా చోట్ల, నేను విన్నా. మీరు కూడా చెప్తారా? ఆ, అవునా? ఉమ్, కానీ ఇప్పుడు ఈ మేసాల గుర్రప్ప అనేవాడిని తీసుకోండి, ఆ. వీడు ఫేక్ అని మీరు కూడా చెప్తున్నారు కదా. నేను దాన్ని కామెంట్ చేయట్లేదు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి, తర్వాత మాట్లాడదాం. అంటే అతను సత్యాన్ని ఒప్పుకుంటున్నారా? ఆయన టెస్ట్ మనీ విషయంలో నాకు కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కదా. మీ పాస్టర్లే ఇప్పుడు విపి రెడ్డి మాట్లాడాడు, కొంతమంది మాట్లాడారు. అవును, తర్వాత జాన్ బాబు గారు ఆయన మాట్లాడాడు, విజయ్ కుమార్ ఎవరో మాట్లాడారు. ఇవన్నీ ఆడి ఫేక్ అని అర్థమైంది జనాలకి క్లియర్ గా. ఎందుకంటే వాడు చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు వివరాలు, వీళ్ళు పాములు పట్టేవాళ్ళు కోయేవాళ్ళు కాదని కూడా వివరాలు చెప్తున్నారు. కానీ మేసాల గొరప్ప అనేవాడు 40,000 మందిని మతం మార్చాడంట ఈ దొంగ సాక్ష్యం చెప్పి. 40,000 మంది నిజంగా మార్చారా? మాకేం తెలుసండి. 40,000 మంది అంటే ఒక ఫేక్ దొంగ వెధవ దొంగ సాక్ష్యం చెప్పి 40,000 మందిని మతం మార్చాడు. ఇంకొకటి భోగి శాంతారావు అనేవాడు కోమట్లో వాడు మతం మారాడు అని చెప్పి. ఇప్పుడు ఎందుకు మారకూడదు? ఎందుకు ఇప్పుడు మేసాల గొరప్ప సాక్ష్యం కోసం మీరు ఏదో అలిగేషన్స్ వినండి. శాంతారావు గారు మన బాగా క్లోజ్ అంకుల్. ఏంటి భోగి శాంతారావు చెప్పింది కరెక్టేనా? ఆయన మాక్సిమం చాలా వరకు ఆయన జీవితం జరిగింది, ఆయన రక్షణ పొందారు. ఏం చెప్పాడండి ఆయన? ఇప్పుడు వెలుగు వచ్చింది, కాదు వెలుగు వచ్చింది, స్వర్గం వచ్చింది, లోపల ఉన్న కుటుంబం రక్షించామని చెప్పాడు. మేము ఆ రోజు న్యూస్ పేపర్ తీసాం బయటికి. ఉదయం 3 గంటల నుంచి 9 గంటల వరకు జేసీబీలు ప్రొక్లైన్లు పనిచేసింది, గవర్నమెంట్ యంత్రాంగం అంతా పనిచేసింది, ఒక పిల్లోడు చచ్చిపోయాడు లోపల. ఇది జరిగింది. వాడు తప్పుడు సాక్ష్యం చెప్పాడు. నేను ఫోన్ చేస్తే నేను నీతో మాట్లాడని పెట్టేశాడు. భోగి శాంతారావు ఏం తెలుసు మీకు? భోగి శాంతారావు కోంట్లోడు మతం మారాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టి లక్షల మంది ఆ మెసేజ్ తీసుకెళ్లారు. మేసాల గొరప్ప సాక్ష్యం ప్రజలు ఒక్క నిమిషం వినండి సార్, దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మేసాల గొరప్ప సాక్ష్యాన్ని ఎన్ని ఛానల్స్ లో పెట్టారు, మిలియన్స్ వ్యూస్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. అంటే ఒక అబద్ధాన్ని మార్కెటింగ్ ఎంత బాగా చేస్తున్నారు మీరు. ఇలాంటి లక్షల మీరు అనకండి. ఇప్పుడు రమణ మహర్షి లేకపోతే ఇంకా చాలా మంది అని నేను మిమ్మల్ని అనొచ్చా? ఏంటి కొంతమంది పేరు ఇప్పుడు వీరరాఘవ ఎవరో రామరాజ్యం అని మొన్న ఏదో చేశారు కదా, అది మీరు చేయించారని నేను అనడానికి అవుతుందా? ఏంటి అది మీరే ఉన్నారు దాని వెనకాతలు అని అనడానికి అవుతుందా? చెప్పండి. మీరు అంటే నా ఉద్దేశంలో మీరు చెప్పించారని కాదు, అదే క్రిస్టియానిటీ అని అనకండి. క్రిస్టియానిటీ అని. ఇప్పుడు రామరాజ్యం అనే పేరు పెట్టుకుని అతను మీ క్రైస్తవులు ఎంతమందిని మతం మార్చాడు చెప్పండి నాకు, దొంగ సాక్ష్యాలు చెప్పి. ఎవరెవరు? రామరాజ్యం. ఇప్పుడు ఆ రామరాజ్యం వీరరాఘవరెడ్డి ఉన్నాడు కదా, అతను ఎన్ని దొంగ సాక్ష్యాలు చెప్పి మీ క్రైస్తవుల్ని హిందుత్వంలోకి మతం మార్చాడు చెప్పండి. ఆయన ఒక విధానం, మత మార్పిడి కాదు. చాలా మంది చెప్పేది మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు ఇలాంటి దొంగ వేదవాలను పట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటుంది క్రైస్తవ మతం. ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పి ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, మీ దగ్గర గర్వాప్సి అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో మేలు అద్భుతం జరిగిద్ది అని వచ్చిన వాళ్ళే అని చెప్పారు. అసలు వాళ్ళకి అలా అద్భుతం జరిగిద్దని చెప్పిన వెధవ ఎవడం, వాళ్ళని తీసుకుపోయిన దగులుబాజీ గడు ఎవడం. మీకు ఒక విషయం తెలుసా? సేమ్ నిన్న డైలైట్ మా చర్చలో అదే చెప్పాను. ఇలాంటి వెధవ అబద్ధ సాక్ష్యాలు చెప్తుంది ఎవరైనా నేనే గద్దించాను. మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు వేరే మతంలో చూపించండి, నేను చెప్తున్నా ఇస్లాంలో లేదు. అది చెప్పడం లేదు చాలా మంది, అది వదిలేదు. ఇప్పుడు అది కాదు మన అంశం. ఈ దొంగ సాక్ష్యాలు చెప్పడం అనేది హిందూ మతంలో లేదు, ఇస్లాంలో లేదు, బుద్ధిజంలో లేదు, జైనిజంలో లేదు, సిక్కిజంలో లేదు, ఒక్క క్రైస్తవంలోనే ఉంది దరిద్రం. క్రైస్తవంలో లేదు, క్రైస్తవంలోనే ఈ దొంగ సాక్ష్యాలు దరిద్రం ఉంది. లేదు. మీరు నిజంగా ఇప్పుడు అంత అద్భుతాలు చేసేవాడు నిజంగా నాతో పాటు ఒక హాస్పిటల్కి రండి, క్రైస్తవంలో లేదు. ఇంకా మీరు ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే ఏం మాట్లాడతాను చెప్పండి. క్రైస్తవం లేకపోవడం ఏంటండి? ఇప్పుడు మేసాల గురప్ప దొరికిపోయాడు, భోగి శాంతారావు దొరికిపోయాడు, వాడి పేరు ధనుంజయ శాస్త్రి అడ్డంగా పట్టుబడ్డాడు, క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు సత్యబాబు ఉన్నాడా మీ దగ్గరికి వచ్చాడా? ఆయన క్లియర్ చెప్పాడు కదా, నేను అబద్ధ సాక్ష్యం చెప్పుకుని తిరిగాడని. అవును, అలాంటి యథార్థత లేని దొంగలు కొంతమంది ఉన్నారు. కాదండి, అసలు ఉన్నదే వాళ్ళు మీ క్రైస్తవంలో. లేదు మీరు అలా నిందించడం తప్ప. అలా అయితే ఇప్పుడు ప్రతి వాడు ఏమంటాడంటే ప్రతి పాస్టర్ నేను ఒక్కనే మంచోడని చెప్తారు. లేదు చాలా మంది యథార్థం చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి దొంగలు ఉన్నారు.
ఇప్పుడు మీ దాంట్లో కూడా చాలా మంది దొంగలు ఉన్నారు కదా, వ్యభిచారం నేను అడిగేది అదే. నేను స్ట్రైట్ గా ఈ పాయింట్ అడుగుతున్నాను. దొంగ సాక్ష్యాలు చెప్పి యేసు మతం నుంచి హిందూ మతంలోకి ఎంత మందిని ఎవరు మతం మార్చారు ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడు మార్కెటింగ్ కాదు, భూములు తినేసి లక్షల కోట్లు ఎవరండి ఇప్పుడు దొంగ సాక్ష్యాలు చెప్పి హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పి మీ క్రైస్తవుల్ని కాదు, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దండి. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. యేసు మతంలో డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? నేను యేసు మతంలో ఉన్నాను గతంలో, ఇప్పుడు నేను శుద్ధుడిని అయిపోయాను. మీరు స్ట్రైట్ గా దానికి సమాధానం చెప్పండి. హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు? ఒక పేరు చెప్పండి నాకు. కరుణాకర్ గారు, మీరు ఒక్క పాయింట్ వినండి, నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు సృష్టి అనే దాని మీద చర్చకి ప్రశ్నించారు, ఛాలెంజ్ విసిరారు. దానికి నేను రియాక్ట్ అయ్యి మాట్లాడాను. దాని మీద మీరు క్లియర్ చేయకుండా ఎటైతే వెళ్ళిపోతున్నారు. ఆయన సమాధానం చెప్తాను. క్రైస్తవంలో ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పి యేసు ప్రభువులోనికి ప్రజలను నడిపించే వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారు. మరి మా హిందుత్వంలో ఎవరైనా ఉన్నారని ప్రశ్న అడుగుతున్నారు కదా. ఇక్కడ క్రైస్తవంలో దొంగ సాక్ష్యాలు చెప్పి యేసు ప్రభు యొద్దకి కొందరు నడిపిస్తున్నారు అనుకోండి. కానీ హిందుత్వంలో దొంగ పనులు చేస్తూ ప్రజల దగ్గర బాగా ఇంకా అంటే వేరు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. నేనైతే కొంతమంది అయితే క్రైస్తవంలో క్రీస్తుల యొద్దకు నడిపిస్తున్నారు అంతే. కానీ అక్కడైతే చాలా భయంకర స్కామ్లు చేసిన వాళ్ళు దొరికిపోతున్నారు కదా. ఇప్పుడు స్కామ్లు చేసిన వాళ్ళు మీ క్రైస్తవంలో లేరా? ఇప్పుడు అది వేరే టాపిక్. అది నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు హిందూ మతంలో దొంగలు ఉన్నారు, హిందూ మతంలో దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే టాపిక్. కానీ మాట్లాడేది మార్కెటింగ్. ఒక మతానికి మార్కెటింగ్ ఉంది. ఒక దొంగ సాక్ష్యాలతో మార్కెటింగ్ చేసుకునే దొంగ సాక్ష్యాలు కాదు, పవిత్రమైన సాక్ష్యాలా? ఇవన్నీ పవిత్రమైన సాక్ష్యాలా? మరి దొంగల సాక్ష్యాలు కాదు, నిజంగా చెప్పే సాక్ష్యాలు చాలా ఉన్నాయి కదా. నేను కొన్ని పేర్లు చెప్పాను అనుకోండి, మరి మీరు వాళ్ళ కోసం చెప్తారు కానీ వీళ్ళ కోసం చెప్పరు అంటారు. అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను స్ట్రైట్ ఒకటే అడుగుతున్నాను. హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పి మా క్రైస్తవులు మతం మార్చారు ఒక్కళ్ళని చెప్పండి. అదే మార్కెటింగ్ ఉందని అప్పుడు ఒప్పుకుంటాను. మీరు ఇన్ని దొంగ సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతుంటే మీ హిందుత్వంలో దొంగలు లేరా అంటారు. దొంగ సాక్ష్యాల గురించి నేను చెప్పేది మార్కెటింగ్. అదే చెప్తున్నాను, మార్కెటింగ్ అండి యేసు మతం. కరుణాకర్ గారు, ఇప్పుడు హిందూ దొంగ సాక్ష్యాలు చెప్పి క్రైస్తవుల్ని హిందువులుగా మార్చడానికి క్రైస్తవుల పాపులేషన్ తక్కువ ఉంది కదా. కాబట్టి హిందూ పాపులేషన్ ఎక్కువ లేదు కదా. కాబట్టి మీ వాళ్ళు ఏం చేస్తారంటే మతం మార్చడం కాదు, ఇంకా వేరే దీనికంటే భయంకర పనులు చేస్తారని చెప్తున్నాను. మీ పాస్టర్లు వ్యభిచారం చేయలేదా? మీ పాస్టర్లు ఉంచుకోలేదు ఆడవాళ్ళని? అదే దీనికంటే అట్లా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ మీ పాస్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. 99% మంది ఉన్నారు. ఈ 99% మంది వెధవలే పాస్టర్లలో. కరుణాకర్ గారు, నేను వీపీ రెడ్డిని ఛాలెంజ్ చేశా. వీపీ రెడ్డిని ఇదే పాయింట్ మీద ఛాలెంజ్ చేశా. మీరు హిందుత్వం దొంగ స్వామీజీ లేరా అన్నాడు. నేను అన్నాను, రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు మా హిందుత్వానికి ప్రతినిధులు కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి, శతాబ్దాలు, వందల వేల సంవత్సరాల నుంచి సంస్థాగతంగా పరంపరాగతంగా వస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఒక్కడిని చూపించి తప్పు చేసిన వాడిని శృంగేరి వెళ్ళండి, లేకపోతే 4 శంకరాచార్యులు, పూరి, బదరి, 4 శంకరాచార్యుల పేటలు ఉన్నాయి. ఈ అంశం మీద భారతదేశంలో దొంగలు క్రైస్తవంలోనా హిందుత్వంలో కాదండి. ఇప్పుడు రంగు బట్టలు వేసుకున్నాడు, ఇప్పుడు కాషాయం రంగు బట్టలు వేసుకున్నాడు హిందుత్వానికి ప్రతినిధి కాదు. మాకు స్వామి బట్టలు వేసుకున్న వాళ్ళందరూ క్రైస్తవ్యానికి సాంప్రదాయం. మీకు పాస్టర్లు తప్పుడు పనులు, పాస్టర్లే కదా మీకు హైయెస్ట్. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్లు ఎవరే? రంజిత్ పాస్టర్ కదా? రంజిత్ పాస్టర్ కదా? సేవకులు వస్తారు అని రంజిత్ పాస్టర్ కదా? వ్యక్తుల పేర్లు తీసుకొని మళ్ళీ వాళ్ళ మీద పాస్టర్ కదా? లాజరస్ ప్రసన్నబాబు పాస్టర్ కదా? విజయ్ కుమార్ పాస్టర్ కదా? ఇప్పుడు మీ దృష్టిలో పాస్టర్లు అంటే ఎవరు చెప్పండి? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం దాని మీద చర్చ చేద్దాం. వ్యక్తుల పేర్లు వద్దు, వ్యక్తుల పేర్లు తీసుకుంటే వాళ్ళ మీద మీరు అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు తప్పించేసుకుంటారు. ఇక లేదు మనం చర్చ చేద్దాం. ఆ దొంగల వల్ల ప్రమాదం ఎక్కువ, ఈ దొంగల వల్ల ప్రమాదం ఎక్కువ, ఈ దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, ఆ దొంగలు ఎక్కువ మంది ఉన్నారా, అసలు సమాజానికి ఎవరి వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది, దీని మీద ఎప్పుడైనా చర్చ చేద్దాం. మీరు ప్రొటెస్టెంట్లు కదండి? మీరు ప్రొటెస్టెంట్లా క్యాథలిక్లా? మేము ప్రొటెస్టెంట్స్ కింద వస్తాం, కానీ మేము బైబిల్ నమ్మే విశ్వాసం అంతే. ప్రొటెస్టెంట్లు కదా? కానీ మొట్టమొదట పేటెంట్ రైట్స్ ఉన్నది క్యాథలిక్స్. వాళ్ళు యేసు మతాన్ని స్టార్ట్ చేసింది. మీకంటే సీనియర్స్ వాళ్ళు. క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ల కంటే ముందు కదండి? ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ కి ముందే ఆదిమ అపోస్తలులు. ఆ అపోస్తలుల తర్వాత కాన్స్టాంటైన్ టైంలో క్యాథలిక్స్ లోకి వెళ్ళింది. మీకంటే సీనియర్లు కదా క్యాథలిక్స్ అంటున్నా. ప్రొటెస్టెంట్స్ కంటే సీనియర్స్ కదా? అంటే
మీరు ప్రొటెస్టిజం స్టార్ట్ అయింది ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాల అంటే మధ్యలో. కరుణాకర్ గారు ఇప్పుడు బైబిల్ చరిత్ర, బైబిల్ హిస్టరీ వీటన్నిటికీ మీరు ప్రశ్న మీరు చెప్పారు కదా, చెప్పచ్చు. ఎందులో నేను ఎక్కువ అడిగేది దొంగలు ఒకటే, ఉన్నారు, ఎందులో బైబిల్ ఎక్కువ సృష్టి దొంగలు ఉన్నారని విధానం చెప్పారు కదా. తప్పు అన్నారు కదా. మీ క్యాథలిక్ పోపు దేశాల పట్టు తిరుగుతున్నాడు. మమ్మల్ని క్షమించండి, మేము దోచుకున్నాం, మేము తప్పులు చేసాం, మేము ఆడపిల్లల్ని వేధించాం, లైంగిక వేధింపులు చేసాం, చిన్నపిల్లలను కూడా చంపేశాం, మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి అని చెప్పి దేశాలు తిరుగుతున్నాడు మీ పోపు. మా సాంప్రదాయ వ్యవస్థలో ఏ స్వామీజీ కూడా ఏ దేశానికి క్షమాపణ చెప్పలేదు, మేము మిమ్మల్ని దోచుకున్నాం అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు చేయలేదు ఆ దోపిడీలు. మొత్తం మీ యేసు మతమే, మీ యేసు మతమే మానవ జాతికి మీ యేసు మతం చేసినంత ద్రోహం ఇంకేది చేయలేదు. మాట్లాడదాం అలాగా అలా మాట్లాడదాం. నేను ఈ మీ బైబిల్ మానవ జాతికి ఒక శాపం అండి, మానవ జాతికి. అదే మీరు నోటికి వచ్చినది అలా మాట్లాడు, నేను మాట్లాడవచ్చు. మరి నేను చెప్తా, అందుకే నేను మాట్లాడిన అవ్వదండి. మీ పోపు ఎందుకు క్షమాపణ పత్రాలు రాస్తున్నాడు? అఫీషియల్ వెబ్సైట్ లో పోపు క్షమాపణ పత్రం ఉంది. నేను ఎప్పుడు కంట్రోల్ తప్పను, స్టాండ్ లో మాట్లాడు. మీరు నేను కంట్రోల్ తప్పట్లేదు, నేను 100% స్టాండర్డ్ గా మాట్లాడుతున్నాను. మీ పోపు ఎందుకు క్షమాపణ చెప్తున్నాడు? కెనడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు, అఫీషియల్ వెబ్సైట్ లో క్షమాపణ చెప్పాడు. క్రైస్తవ్యానికి ప్రతినిధి కాదు. మరి ఎవరు మీరా? మీరు ప్రతినిధా? 120 కోట్ల మందికి మీరు ప్రతినిధి క్రైస్తవానికి? కరుణాకర్ గారు, పరలోకం నుంచి దేవదూత వచ్చినా బైబిల్ కి వ్యతిరేకం చెప్తే అతడు కూడా మన ప్రతినిధి కాదు. మీరే వ్యతిరేకంగా చెప్తున్నారు, మీరే బైబిల్ వ్యతిరేకంగా చెప్తున్నారు పోపు అంటాడు. అయితే మీరు కూర్చొని మాట్లాడాలి. ఎవరు మాట్లాడుకోండి, మీరు ఇద్దరు మాట్లాడుకుంటే నా దగ్గర రండి. పోపు కరెక్టా మీరు కరెక్టా తేల్చుకున్న దగ్గర రండి. విశ్రాంతి గారు, మీరు విగ్రహారాధన తప్పు అంటారు కదా బైబిల్ ప్రకారంగా. ఆంధ్రప్రదేశ్ లో ఊరికి ఎన్ని విగ్రహాలు పెట్టారు నేను చూపిస్తా. అదే మేము క్యాథలిక్స్ విగ్రహాలని కాదు, క్రైస్తవులు ఎవరు పెట్టినా అన్నిటిని ఖండిస్తాం. మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ క్రైస్తవులో ఉన్న విగ్రహాలన్నీ కూలగొట్టేసేసి మేము చెప్పడం మాత్రమే చెబుతాం. ఇప్పుడు హైందవులదే కాదు, క్రైస్తవులకే కాదు, అసలు మీకు ఒక పద్ధతి అంటూ లేదు, మీకు క్లారిటీ లేదు. ఆడు చెప్పే తప్పని మీరు చెప్పే తప్పని వాడు, వీళ్ళు మీరు క్లారిటీ లేదు. ఎవడు బైబిల్ ప్రతినిధి మీకే తెలియదు. మీరు వచ్చి ఇప్పుడు హైందవులకి సువార్తలను బైబిల్ గురించి చెప్పేసి ఉద్ధరించేస్తారా? ఇప్పుడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నా, కానీ నేను ఇప్పుడు లెంత్ పెరుగుతుంది. మనము ఏమనుకున్నా బైబిల్ సృష్టి విధానం తప్పని మీరు చాలా వ్యంగ్యంగా ఎటకారంగా ఇష్టం వచ్చిన మాట్లాడారు. మీరు అక్కడి నుంచి వేరే టాపిక్స్ వెళ్ళారు కాబట్టి నేను వచ్చాను. మీరు వెళ్ళిపోతున్నారు, నేను మరలా వస్తున్నాను అక్కడికే. సో దాని మీద మీరు ఏ టాపిక్ తీసుకున్నా నేను మాట్లాడతానండి. ఏ టాపిక్ తీసుకున్నా నేను మాట్లాడతాను. టాపిక్ మీరే సెలెక్ట్ చేశారు, టాపిక్ మీరే సెలెక్ట్ చేసి సృష్టి విధానం మీద మీరు. నేను అక్కడ మాట్లాడదాం, నేను తప్పలేదు కదా, నేను మాట్లాడదాం. నేను ఆ వీడియోలో ఏదైతే ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ కి నేను కట్టుబడి ఉన్నాను. దాని మీద మనం మాట్లాడదాము. దాని మీద మాట్లాడండి. మీరు దానికి బైబిల్ కి నేను సమాధానం చెప్పాలంటే హిందూ గ్రంథాలు కలపాలి, మీ విశ్వాసాన్ని ప్రశ్నించాలి. మీరు మమ్మల్ని అడిగినప్పుడు కరుణాకర్ గారు రింగ్ ఎట్టాము ఇద్దరము, మీరేంచి ఫుల్ కొడతారు, నేను కేవలం డిఫెన్స్. మీరు కొట్టడం అని మీరు ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా వీక్ గా ఉన్నారు. మీ బైబిల్ భావ వ్యక్తీకరణ యుద్ధం అనేది ఇది మేధో మదనం అంటారు. మనసులో మీరు కూడా చెప్పారు కదా, ఒకసారి మేధో మదనం చేయండి. మనసులో జరిగే యుద్ధం ఇది, ఆలోచనలతో చేసే యుద్ధం. మీరు కౌంటర్లు వేసారు, పంచులు విసిరారు, మేము డిఫెన్స్ చేసుకుంటాము. ఇప్పుడు మేము కూడా కౌంటర్ వేయాలి కదా, వేయకపోతే ఎలాగవుతుంది? కేవలం అప్పుడు మేము ఎన్ని ఆన్సర్లు చెప్పినా ఎలా ఉంటదంటే, మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పినా దానికి అటు ఇటు తీసుకుని మొదటి పాయింట్ దగ్గరికే వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నారు అంటే మీరు మీ గ్రంథాల్లో పోనీ ఏదో ఒక్క గ్రంథాన్నైనా డిఫెండ్ చేసుకోలేరా? అన్ని చేసుకోలేకపోతే చేసుకున్నాం, ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు చేసుకునే చాలా సందర్భాల్లో మేము కాదు, అసలు శివశక్తి వచ్చిందే మీరు హిందూ గ్రంథాల గురించి అవాకులు చవాకులు మీ పాస్టర్లు మాట్లాడుతుంటే, అసలు హిందూ గ్రంథాలు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు హిందూ గ్రంథాల మీద మాట్లాడడము ఆఫ్టర్ శివశక్తికి ఏమో, శివశక్తి వచ్చిన తర్వాత పాస్టర్లు విశ్రాంతి ఇక్కడ ఆపేద్దాం. బిఫోర్ శివశక్తి పాస్టర్లు హిందూ గ్రంథాల గురించి మాట్లాడలేదు అని మీరు రుజువు చేస్తే, రికార్డెడ్ మీరు నిలబడండి, ఇది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. బిఫోర్ శివశక్తి పాస్టర్లు మాట్లాడలేదని మీరు రుజువు చేస్తే రేపే నేను శివశక్తి ఆపేస్తా. ఒక్కసారి ఎవరెవరు ఇప్పుడు శివశక్తి మీద ఎవరెవరు పలానా ఎక్కడో మారుమూలలు కాదు, ఇప్పుడు ప్రస్తుతం టిఎస్ కుమార్ గారు గాని, క్రీస్తు విజయం గారు గాని, టిఎస్ కుమార్ మీరు పాస్టర్లా ఇప్పుడు? మీరు రికార్డెడ్ స్టేట్మెంట్ ఇది. బిఫోర్ శివశక్తి మీ పాస్టర్లు హిందుత్వాన్ని తిట్టలేదు, హిందూ దేవుడి గురించి మాట్లాడలేదు. గ్రంథాలలో నుండి
ఆ? మీ మీద కౌంటర్లు వేసిన వాళ్ళు మీరంటే మీరు వేదాలు యేసుప్రభు ఉన్నాడు ఆ టాపిక్ కోసం మాట్లాడుతున్నారా? కాదు వేదాల్లో యేసు ఉన్నాడని కూడా భూతే అది మా దృష్టిలో. అది అది మీరు కూడా భూతే. ఒక నిమిషం అది ఆగండి. వేదాలను గౌరవించే మేము మాట్లాడేది అది వేరే అంశం. అది ఇప్పుడు మీ బైబిల్లో మా శ్రీకృష్ణుడి దేవుడు, ఆయన గౌరవించండి వెళ్ళి. మీరు మీరు చూపించండి, ఆ? నిరూపించండి, నేను చూపించాను. చెప్పండి. బైబిల్లో ఇప్పుడు యేసు బైబిల్ యేసు తండ్రి సత్యదేవుని మీరు గ్రంథం. డైవర్ట్ చేయొద్దు. బైబిల్లో యేసు తండ్రి శ్రీకృష్ణుడి టాపిక్ అదర్ సైడ్ చేసే పుస్తకం రాశాను, మీరు చదువుకోండి వెళ్ళి. కాబట్టి మీరు వెళ్ళి ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ గ్రంథం మీద హాఫ్ అన్ అవర్ లో ఆన్సర్లు ఇస్తానని కూడా చెప్పాను. మీరు శ్రీకృష్ణుడు అవన్నీ చూపించారా? మేము దానికి సమాధానం ఇస్తాం. ఇప్పుడు మేము వేదాల్లో నుంచి చూపించాం అనుకోండి యేసుప్రభు కోసం, మీరు దానికి సమాధానం ఇవ్వండి. ఆల్రెడీ ఓఫీరు దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు ఇంకేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఓఫీర్ ఓఫీరు దండం పెట్టి వేదాల్లో యేసని పారిపోయి ఆయన మాట్లాడనివ్వలేదు కదా. ఇప్పుడు ఓఫీర్ గారి విషయాన్ని ఎవరిని మాట్లాడనివ్వలేదండి. ఆయనకి నా వల్ల కాలేదు, నేను అనుకున్నాను, అలా ఫీల్ అయ్యాను, నా అభిప్రాయం ఇది, నేను రాసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఆ చర్చ కాదు మీరు ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయొద్దు. బిఫోర్ శివశక్తి పాస్టర్లు హిందుత్వం గురించి మాట్లాడలేదు అని మీరు రుజువు చేస్తే నేను శివశక్తి మూసేస్తా. హిందూ గ్రంథాలను హిందూ గ్రంథాల గురించే చూపించండి. ఎవరు మాట్లాడు యూట్యూబ్ లో చూపించండి. నాకు తెలుసు, నాకే కాదు చాలా మంది ఇప్పుడు సాంబశివర్ గారు గాని వీళ్ళందరూ మీరు ఇప్పుడు అసలు నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమవుతుంది. మీరు తెలుగు మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? నా మాటలు మీకు అర్థం కావట్లేదేమో. నేను బిఫోర్ శివశక్తి లేరని మీరు రుజువు చేస్తే ఆపేస్తానన్నాను. ఇప్పుడు సాంబశివరు, ఇప్పుడు టిఎస్ కుమార్ అంటారండి బిఫోర్ ఇలా పాస్టర్లు, అసలు పాస్టర్లే కదా అసలు. అది చూపించండి. నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం ప్రశ్నలు లేవనెత్తారు? మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హైందత్వం మీద వీళ్ళు చేశారు కాబట్టి నేను వచ్చాను అన్నారు. ఆ చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి పోనీ. అరే నేను వీడియోస్ లేకపోతే కంటెంట్ నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? దీని మీద డిబేట్ పెడదాం. బిఫోర్ శివశక్తి ఆఫ్టర్ శివశక్తి మీరు హిందూ గ్రంథాల గురించి తిట్టడం మాట్లాడదామా? మాట్లాడచ్చు. మీరు రుజువు అయితే ఏం చేస్తారు చెప్పండి? మీరు వదిలేస్తారు? మీరు క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఎలా వదిలేస్తే ఇప్పుడు ఎలా వదిలేస్తారు? మరి స్టేట్మెంట్ మాత్రం ఇచ్చేస్తారు. హిందూ ఎలా వదిలేస్తారంటే మరి తప్పుడు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? తప్పుడు స్టేట్మెంట్ మీరు కొన్ని లక్షల స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు మీరు. ఇప్పుడు శివశక్తి వచ్చిన తర్వాతే మొదలై అసలు మీ బైబిల్లో ఉంది కదండి పరమతాల గురించి మాట్లాడడం. పాస్టర్ల దాకా ఎందుకు? ఈ బైబిల్ రాసిన వాళ్ళు చక్కగా ఉన్నారా? ఫస్ట్ వాళ్లే కదా ఇక లోకానికి తిప్పలు తెచ్చింది. ఎక్కడ ఏమన్నారు? పరాయి మతాల దేవుళ్ళని ధ్వంసం చేయండి రాయలేదు మీ బైబిల్లో? అదే చెప్తున్నా. ఇప్పుడు పాత నిబంధనలో ఎక్కడెక్కడ చేయమని. పాత నిబంధన కొత్త నిబంధన ఏంటండి? పాత నిబంధన అయితే మీ ఇష్టం రాసుకుంటారా? మీ పాత నిబంధన కాలంలో మీ దేవుడికి జ్ఞానం లేదా? పరమత సహనం, పరమత గౌరవం లేదా ఆ బైబిల్ రాసినోడికి? ఇప్పుడు మీరు పాత నిబంధన పేరు పెట్టుకుని ఏదైనా రాసేసుకుంటారా? మీ బైబిల్ రాసిన వాళ్ళకే పరమత సహనం గౌరవం లేదు, మీ పాస్టర్లకు ఎలా వస్తుందండి అది? ఇప్పుడు ఒక భార్య యొక్క భర్త తానే భర్తగా ఉండాలంటాడు, అంతేకాని ఇంక వేరే వాళ్ళని ఉండమని చెప్పడు. అలాగే విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్కడు ఖచ్చితంగా ఇతరులను ఆచరించద్దు, ఇతరుల వైపు వెళ్ళొద్దు అనే చెప్తాడు. అందుకే ఇప్పుడు ఇస్లాంలో కూడా ఆ ఒక్కడిని నేనే, నన్ను నమ్మనాలను చంపేయండి అన్నాడు. మరి చావండి అయితే మీరు. చంపడాలు చేయమని బైబిల్ మీ వాడు రాసింది. ఇప్పుడు చంపడానికి విగ్రహాలు ధ్వంసం చేయమని రెండు ఒకటే. అంటే మీరు విగ్రహాలు ధ్వంసం చేస్తారు, వాళ్ళు చంపుతారు. మీ సొంత ప్లేస్ లో ఇప్పుడు మీ బైబిల్లో రాసుకున్నారు కదా, నిజమైన తల్లి నా బిడ్డను బ్రతకనియండి, నాకు దక్కకపోయినా పర్లేదు అనుకునిద్దని. మీ వాడు నిజమైన తండ్రి కాదు, అందుకే చంపేయండి అంటున్నాడు. చంపిమనలేదు అక్కడ. 100% నేను చూపిస్తా. అదే ఇప్పుడు అదే నన్ను కాకుండా వేరే దేవతను పూజిస్తే చంపమన్నాడు. దీని మీద డిబేట్ పెట్టండి. ఎన్ని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారండి మీరు? బ్రదర్, మీరు ఓల్డ్ టెస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే ఒక అంశం మీద చర్చకి మీరు సవాల్ విసిరారు, దాని మీద నేను నిలబడతాను. మీరు ఇప్పుడు రాంగ్ స్టేట్మెంట్ అన్ని వరుసగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నన్ను నమ్మకపోతే చంపేయండి అని చెప్పి నేను చూపించమంటారు బైబిల్లో? కరుణాకర్ గారు బైబిల్లో చూపించమంటారా? అంటే బైబిల్లో చూపిస్తే తప్పుడుదని ఒప్పుకుంటారా మీరు? బైబిల్లో చూపిస్తే తప్పుడుదని ఒప్పుకుంటారా? వినండి, శివుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళడం, లేదా విష్ణువు నమ్మకపోతే నరకానికి వెళ్ళడం, ఇలా మీ గ్రంథాలు కూడా లేవండి. లేవు. 100% ఒకవేళ ఉంటే డిబేట్ లో ఉంటే చింపేస్తాను అన్నారు మీరు. 100% అదే చెప్తా. చింపండి అయితే. ఇప్పుడు దానికి సమాధానం ఉంది బైబిల్లో. మేము బైబిల్ ని శివుడిని నమ్మకపోతే మా చేత చెంపబడినంత చిన్న గ్రంథం కాదు బైబిల్. మా చేత చెంపబడినంత చిన్న గ్రంథం కాదు అది. బైబిల్ మీద నమ్మకం ఉంటే ఇన్ని బూతులు ఎందుకు మాట్లాడతారులే కానీ, మీ దేవుడి మీద మీకు నమ్మకం ఉంటే. ఇప్పుడు శివుడిని నమ్మకపోతే ఆ విగ్రహాలు పగలగొట్టండి, వాళ్ళని చంపండి అని శివుడు ఏం చెప్పలేదు. మీ బైబిల్లో ఉన్నంత ఉగ్రవాదం ఇంకా మా ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు. నేను చెప్తున్నాగా, బైబిల్లో ఉన్నంత ఉగ్రవాదం ప్రపంచంలో ఇంక ఏ మతంలో కూడా లేదు.
ఆ అంశం మీద చర్చ చేద్దామా? బ్రహ్మాండంగా చేద్దాం. మీ గ్రంథంలో ఉగ్రవాదమా, మా గ్రంథంలో ఉగ్రవాదమా? తెలుసుకుందాం. మాట్లాడదామా? పెట్టండి. మీ ఇష్టం. ఉగ్రవాదం అంటే ఏంటి? అది కూడా పెడదాం. అదే చక్కగా మాట్లాడదాం. అన్ని ఉగ్రవాదం అంశం మీద అసలు ఏ మతం కరుణాకర్ గారు. ప్రపంచానికి ప్రమాదం, మానవాళికి ప్రమాదం. అది కూడా నేను ఇందాకలే చెప్పిన ఆ పాయింట్. చెప్పండి. ఏ మతం వల్ల ప్రపంచానికి ఏ నష్టం? మతం ప్రపంచానికి ప్రమాదం? ఇప్పటికి చరిత్రలో రక్తపాతం, లేకపోతే ప్రపంచ మానవాళికి నష్టం, దుఃఖం, ఇవన్నీ దేని వల్ల, ఏ మతం వల్ల వచ్చాయి? అదే ఏ మత మతం కలహాలు, ఏ మతం? గ్రంథాలు, ఇది కూడా పెట్టండి, ఏ తెచ్చి మత పెట్టండి. గ్రంథాలు సమాజానికి నష్టము అదే అని మరి. మాట్లాడదామా? పెట్టండి. చర్చ చేద్దామా? అయితే ముందు చేద్దామనే కదండి బాబు మేము చెప్పేది. అదే కరుణాకర్ గారు ఫస్ట్ అడిగింది దాని ముందు క్లియర్ చేయండి. సృష్టి విధానము బైబిల్లో సృష్టి విధానమా, హిందూ గ్రంథాలు సృష్టి విధానమా? ఎప్పుడో డేట్ చెప్పండి, నేను వస్తాను. నేను రిజర్వేషన్ మీరు మళ్ళీ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ కి వచ్చారు. నేను ఆల్రెడీ దానికి సమాధానం చెప్పాను. సరే, మిగిలిన విషయాలు రేపు మాట్లాడదాం. మీరు రారా చర్చకి? మీ గ్రంథం నేను వీడియోలో ఏదైతే చెప్పానో కేవలం మీరు బైబిల్ మీద ప్రశ్న వేసి వదిలేస్తారు, మేము సమాధానం చెప్పేయాలి అంతే. కానీ మిమ్మల్ని మరలా మీరు 100 ప్రశ్నలు అడిగితే మేము 50 కూడా అడగకూడదు. నేను క్లియర్ గా చెప్పాను. బ్రదర్ మీరు బైబిల్ పట్టుకుని హిందువులు ఎళ్ల మీద పడుతున్నారు. అందుకే 100 ప్రశ్నలు మీరు అడగండి, మేము 50 అడుగుతాం. పోనీ 50 కాదు 30 అడిగే రైట్ లేదు. మీకు ఒక్కటి కూడా అడిగే రైట్ లేదు. నేను అర్థమవుతుంది మీకు చెప్పేది. చెప్పలేరు అంటే మీరు చెప్పలేరు అంటే నేను చెప్పలేను అనుకుని మీరు వదిలేసుకోండి. ఎవరి ప్రచారం చేసుకోండి గారు. అది అలా కాదు, ఇద్దరం కూర్చుందాం. 2 వైపులు అయితేనే బాగుంటది కదా. పోనీ మేమే సువార్త చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మీరు చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రశ్నలు 75% మీరు అడగండి, 35% మేము అడుగుతాం. నేను ఎప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. నేను ఎప్పుడు సమాధానం చెప్తాను తెలుసా? బ్రదర్, మీరు బైబిల్ గురించి అడిగారు, మేము సమాధానం చెప్పాం. ఇప్పుడు నేను వంతుకు గంతేస్తాను. ఇప్పుడు మీరు బైబిల్ గురించి అడిగారు కాబట్టి నేను హిందుత్వం గురించి అడుగుతాను అంటే నేను చెప్పను. అసలు నాకు అవసరం లేదు. నాకు హిందుత్వం గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నేను సత్యం ఏదో తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాను. నాకు సమాధానం కావాలని అడగండి, నేను చెప్తా. అంటే ఇప్పుడు అంతేగాని ఇప్పుడు నేను మీరు పెట్టిన కండిషన్ నేను ఒప్పుకున్నాను అనుకోండి, మీకు రైట్ ఉంది కాబట్టి మీరు అడుగుతున్నట్టు నేను ఒప్పుకోవాలి. మీకు రైట్ లేదు. మీకు అర్థమవుతుందా? అదే చెప్తున్నా. నేను కూడా మీకు అనొచ్చు, మీకు రైట్ లేదు కరుణాకర్ గారు. మీకు సత్య అన్వేషణ ఉంటేనే నేను చెప్తాను అని నేను తప్పించుకోవడానికి బోల్డ్ మాట్లాడచ్చు కరుణాకర్ గారు. ఇప్పుడు నాకేం నష్టం? మీరు తప్పించుకోండి, నేనే వద్దంటలేదు. అంతే మరి అలాంటప్పుడు ఒక్క పాస్టర్ ఉన్నాడా, ఒక్క పాస్టర్ అయినా సమాధానం చెప్పేవాడు? 100% నేను ఇప్పటికీ అంటున్నాను, నేను ఇప్పటికదే చెప్తున్నాను. ఎవడైనా సరే బైబిల్లో సృష్టి సిద్ధాంతం నిజం రుజువు ఇప్పటికే చెప్తున్నాను. మీరేమంటారు? నేను సృష్టి సిద్ధాంతం గురించి చెప్పాలంటే మీ హిందూ గ్రంథాల గురించి నేను ప్రశ్నించాను. నేను అందులో నేను చెప్పలేదు, నేను కమిట్ అవ్వలేదే. కరుణాకర్ గారు మీరు నేను చాలా స్పష్టంగా చెప్పాను. యుక్తిగా తప్పించుకోవడానికి ఒక స్టాండర్డ్ పెట్టుకుని దాని మీద నిలబడిపోయారు. మీ బైబిల్ దేవుడి దగ్గర మీ యేసు దగ్గర ఉన్నంత కపటం నా దగ్గర లేదు. రింగెట్గా నేనే కొడతాను, ఎవడైనా రండి మీరు అడ్డుకోండి. కొట్టడం అని ఎందుకు ఫీల్ అవుతున్నారండి? ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఇప్పుడు సత్యదేవుడు ఆయన నిజమైన తండ్రి అని మీరు పక్క చెప్తూ ఇప్పుడు ఫిజికల్ వార్ కాదు, స్పిరిచువల్ వార్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏం చెప్పారు? పరమతాల గురించి తప్పుడుగా రాశారు. వేరే మతాలను ధ్వంసం చేయమని బైబిల్ ఎందుకు రాస్తారు? మరి ఆయన నిజమైన దేవుడు కాబట్టి చంపమన్నాడు, ధ్వంసం చేయమన్నాడు అని రాశారు. నేను చెప్పింది మీరు సరి వినలే. అన్నిటిని ధ్వంసం చేయమనలేదు, ఇశ్రాయేలులు స్వాధీనం చేసుకున్న ఆ ప్రాంతం కోసం చెప్పాడు. అసలు స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎవరండి? బొచ్చుగాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి. అదే చెప్తాను మరలా. ఇప్పుడు అక్కడ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం. ఇప్పుడు ఎవరిని స్వాధీనం చేసుకుంటారు? ఏదో ఒక దేశానికి పోయి వీళ్ళు స్వాధీనం చేసుకుని వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి అసలు? అదే చెప్తాను. మీరు ఒక మతం పేరు, ఒక మతం సృష్టించుకుని దేవుడిని పెట్టుకుని మా దేవుడు వెళ్ళి అక్కడ స్వాధీనం చేసుకోమన్నాడు, మిమ్మల్ని ఆక్రమించుకోమన్నాడు, మిమ్మల్ని చంపమన్నాడు. ఇదే అదే చెప్తాను. ఇప్పుడు కాదండి, ఒకటి చూసారా? మీ పోపు సిద్ధమైంది. ఇప్పుడు కరుణాకర్ గారు చర్చ సిద్ధమైతే పోనీ ఆన్లైన్ లో చేద్దాం. పోనీ లేకపోతే నేను ఎప్పుడైనా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ నేను రెడీయే. నేను వీడియోలో ఏదైతే చెప్పానో దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పటికే చెప్తున్నాను కరుణాకర్ గారు. లేకపోతే మీ గ్రంథాల మీద సమాధానం చెప్పడానికి వేరే వ్యక్తిని కూర్చోబెట్టండి. పోనీ నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకేదో రైట్స్ ఉన్నాయి, నేనేదో ఆన్సరబుల్ అనే యాంగిల్ లో నేను చెప్పను. మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అంతే బ్రదర్. కరుణాకర్ గారు ఫ్రెండ్లీగా అప్పుడు ఏం చేయాలంటే, మీరు బైబిల్లో ఫస్ట్ సృష్టి సిద్ధాంతం గురించి, బైబిల్లో మాకున్న డౌట్స్ గురించి,
మీ యేసు మతం గురించి మాకున్న డౌట్స్ గురించి ఒక డిబేట్ పెట్టుకుందాం, ఒక రోజు మాట్లాడదాం. కరుణాకర్ గారు మీరు ఇప్పుడు ఫ్రెండ్లీగా నాకు ఇదిగో హిందూ గ్రంథంలో ఈ విషయం మీద నాకు సమాధానం కావాలండి, నేను మీ గారు వచ్చారు, నేను మీకు ఆన్సరబుల్ కాదండి, మీరు మాకు ఆన్సరబుల్. కానీ మీరు మమ్మల్ని అడిగిన తర్వాత మీరు కూడా క్వశ్చనబుల్ అవుతారు, మిమ్మల్ని కూడా మేము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అవసరం లేదు అంటున్నారు, అదే నేను చెప్తుంది. మీరు అడగకపోతే ఇప్పుడు చర్చ జరగలేదు అనుకోండి, ఇప్పుడు నేను అడగకపోయినా మీరు మా దగ్గరికి వస్తారు, మళ్ళీ మీరు మా ఇళ్ళ దగ్గర, మా హిందువుల దగ్గరికి మళ్ళీ ఆ బుక్ పట్టుకుని వస్తారు, అప్పుడు మా వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ఎస్కేపింగ్ అంటారు, తప్పించుకోవడానికి అదొక స్ట్రాటజీ వాడుతున్నారు మీరు. నేను ఏదో ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ కాకుండా ఇంకొక విషయం లేవనెత్తి మీరు తప్పించుకుంటున్నారు. కాదు, ప్రపంచంలో హిందుత్వము ప్రచారంకి వెళ్తుంది. నెక్స్ట్ మీరు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు ప్రచారం చేసే వాళ్ళని మత మార్పిడి అవ్వండి అని చెప్పే వాళ్ళని ప్రశ్నించండి మీరు వెళ్ళి. నేను మీ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి హిందూ మతంలోకి రండి అని చెప్పి ఎక్కడ చెప్పిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అయితే మీ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి, అంటే మీకు పర్సనల్ గా ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకుని సువార్త చెప్తే వాళ్ళని అడగండి మీరు. వాళ్ళనే ప్రశ్న ఇప్పుడు ఒక చోట జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచం, మీరు భారతదేశం అంతా తిరుగుతున్నారు కదా, కర్ణాటక గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమన్నారు కదా, సేమ్ అదే లాజిక్. మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పర్సనల్ గా ఎవరు చెప్తే వాళ్ళని అడగండి. మీరు యూట్యూబ్ లో నేను పెట్టిన వీడియో హిందువులకి, హిందువులు మీ ఇళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మా యేసు మతంలోకి రండి, మా బైబిల్ సత్యం అని చెప్తే ఇదిగో ప్రశ్నించండి. సమాధానం చెప్పడానికి రండి అని చెప్తున్నాను. ఇప్పుడు మా హిందువులకి నేను కంటెంట్ ఇస్తున్నాను, మాటలను అటు నుంచి ఇటు మరలా మార్చుతున్నారు. హిందువులకి నేను కంటెంట్ ఇస్తున్నానండి. అవును, హిందువులకే ఇస్తున్నానని చెప్పండి. మరి పాస్టర్ ఎవరైనా ఉంటే ఇది అబద్ధం నిరూపించగలిగితే రండి అని హిందువులకి కంటెంట్ పబ్లిక్ లో చెప్తాను. మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత సమాధానం చెప్తారు, సమాధానం చెప్పిన వాడు కూడా ప్రశ్నించడానికి. మీరు వీడియో చూసి నా ఛాలెంజ్ చూసి వచ్చారు కదా, నా ఛాలెంజ్ ఏంటి ఒకసారి చెప్పండి. అదే మీరు బైబిల్లో ఉన్నది తప్పు అని నిరూపిస్తాను అన్నారు, మేము దాని సమాధానం చెప్తాం అంటున్నాము. దానితో పాటు అయిపోయింది, మీరు ఛాలెంజ్ అని చెప్పండి. అక్కడ మీరు దానికి అదన్నారు ఇదన్నారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటండి, బైబిల్లో సృష్టి సిద్ధాంతం నిజమని శాస్త్రీయంగా రుజువు చేసే దమ్మున్న పాస్ట్ ఎవడ ఉంటే రండి అన్నాను నేను. ఇది నా ఛాలెంజ్. అది మీ ఛాలెంజ్. ఓకే, అది మీ ఛాలెంజ్ కదా, అది రుజువు చేయండి, తేల్చండి. అది ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా చర్చ అనేది. దానికి ముందు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు మీరు నేను ఛాలెంజ్ కి నిలబడట్లేదు, ఎస్కేప్ అవుతున్నానని పదం వాడారు. ఎలా వాడతారు? నేను ఛాలెంజ్ కి నిలబడ్డాను. నేను దాన్ని వంకర టింకర చేసి ఇంకొక రకంగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది మీరు. కాదు, వంకర టింకర్ ఏమి కాదు. మీరు 100 ఛాలెంజ్ కి నిలబడ్డాను. ఫస్ట్ మీరేమన్నారు? కాలు స్టార్టింగ్ లో మీరేమడిగారు? మీరు ఛాలెంజ్ చేశారు, సమాధానం చెప్పడం నేను రావచ్చు అని అడిగారు. అంతే ప్రశ్న. రావచ్చు అన్న నేను, అంతే అయిపోయింది. మీ గ్రంథాల మీద అయిపోయింది. ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రస్తావన నేను చేయలేదు, దాని మీద నేను ప్రశ్నించవచ్చా అని మీరు అడగలేదు. అది అసలు దానికి సంబంధం లేదు. అది మీరు దాన్ని వంకర టెంకర్ గా మార్చి ఇంకో రకంగా ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రారంభంలో మీకు బైబిల్ మీద చెప్పగలిగే సత్తా ఉంటే రండి. కరుణాకర్ గారు, నాకు బైబిల్లో చెప్పడం నా వల్ల కాదండి, నాకు చేత కాదు, నేను హిందూ గ్రంథాలను అడ్డం పెట్టుకుంటాను, కాసేపు డిఫెన్స్ చేసుకుంటాను, గేమ్ ఆడదాం అంటే రండి. ఇదంతా తప్పించుకోవడానికి మారుస్తున్నారు. వినండి, ఫస్ట్ తప్పించుకుంటారండి. మీకు సమాధానం చెప్పడం చేతగాక బైబిల్లో సృష్టి శాస్త్రీయంగా ఉందా, తర్కబద్ధంగా ఉందా, హేతుబద్ధంగా ఉంది? ఇది నా ఛాలెంజ్. ఓకే కరుణాకర్ గారు, ఇప్పుడు తప్పించుకోవడం ఎప్పుడు అవుతుంది అంటే, మీరు అడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెప్పకుండా మరి హిందూ గ్రంథంలో అలా ఉంది కదా అని అడిగితే దాన్ని తప్పించుకోవడం అంటారు. ఇది ఎలా ఉందని చెప్పనా? ఇప్పుడు నేను కొండను మోస్తానని చెప్పాను. నేను కొండని నా భుజాల మీద పెట్టుకుని నేను మోస్తానని చెప్పాను. ఊరందరినీ పిలిచాను. ఊరందరినీ పిలిచి అందరు వచ్చారు, పలానా వ్యక్తి కొండను మోస్తాడు. ఇదేమన్నాడు వచ్చి, ఆ కొండని ఎత్తి నా భుజాల మీద పెట్టండి, నేను మోస్తాను అన్నాడు. అంటే నేను మోస్తానంటున్నాడు, నేను తప్పించుకోవట్లేదు. మీరు కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టకుండా తప్పించుకుంటుంది మీరే అని ఊరో వాళ్ళ మీద నిందేశాడు. అవును. ఇప్పుడు మీరు చెప్పేది ఎలాగా ఉంది? నేను ఛాలెంజ్ కి నిలబడ్డాను. ఛాలెంజ్ కి నిలబడిన దాన్ని, ఇప్పుడు ఛాలెంజ్ కి నేను నిలబడిన వాడిని బైబిల్లో సృష్టి సిద్ధాంతం శాస్త్రీయంగా రుజువు చేయండి నేను ఛాలెంజ్ చేసి దాన్ని నిలబడితే, మీరు దమ్ముంటే హిందూ గ్రంథాల గురించి కూడా చెప్పండి, కొండనెత్తి నా భుజాల మీద పెట్టండి అన్నట్టుంది మీరు చెప్పేది. అదే చెప్తున్నా, దీనికి దాని చిన్న డిఫరెన్స్. మేము ఒకవేళ హిందూ గ్రంథాల్లో ఉంది దాని సమాధానం చెప్పండి, అప్పుడు మేము దీనికి సమాధానం చెప్తాము అన్నాం అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ సూట్ అవుతుంది. కానీ నేనేమంటానంటే, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పేస్తాను ఫస్ట్, తర్వాత లాస్ట్ లో కొన్ని మాటలు మేము అడుగుతాం అంటున్నాం అంతే. నేను దానికి కూడా చెప్పాను, మీకు హిందూ గ్రంథాల గురించి ఎప్పుడు సమాధానం చెప్తాను?
ఇది నేను చెప్పాను కాబట్టి, ఇది నువ్వు ప్రశ్నించావు కాబట్టి నేను మీ గ్రంథాలను ప్రశ్నిస్తాను. దీన్ని నేను ఒప్పుకోను. అసలు మీకు రైట్స్ లేవు. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా మీకు రైట్స్ లేవు. అసలు ఆ, మీరెవరు నన్ను లేవంటే వదిలేసేయండి, ప్రశ్నించడానికి? మీరెవరు వదిలేసేయండి. పాస్టర్ ఇప్పుడు సవాల్ నాకు చేయడానికి? ప్రశ్నించే అని రైట్స్ లేవని మరి, ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు ప్రశ్నించే రైట్స్ లేవని వదిలేసేయండి. మరి మీరు అసలు ఇప్పుడు కావాలంటే కర్ణాటక గారు మీరు చాలా సొసైటీలో సమస్య క్లియర్ అవ్వాలనేది ఉద్దేశం మీకు ఉందా? లేకపోతే మీరు ఫేమస్ అయిపోయి అలా ఒక ఇలా ఎవరు మిమ్మల్ని మీకు కొట్టలేరు అన్న క్లియర్ స్థితిలో చేయాలనే ఉండిపోవాలా? ఉద్దేశం మీకుంటే, బైబిల్ గురించి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం మీకుంటే, బైబిల్ సత్యం అని రుజువు చేయాలనే ఉద్దేశం మీకుంటే ఉంది కాబట్టి కదా రుజువు కర్ణాటక చేయండి, గారు ఫోన్ చేసాము. రుజువు చేయండి. అది రుజువు చేస్తాము. చెయ్యమనట్లేదు సార్ బ్రదరు. అయిపోయింది కదండి రుజువు చేస్తే. రుజువు చేస్తాము. రుజువు చేశారు. ఇది రాంగ్. ఒక్క నిమిషం, కర్ణాటక గారు మీరు వినండి. నేను అప్పటికి ఏం చెప్పాను, కర్ణాటక గారు నేను అప్పటికి ఏం ఒక్క మాట. చెప్పాను, మీరు బైబిల్ ఇప్పుడు సత్యం సైన్స్ రుజువు చేశారు, అయిపోయింది. కర్ణాకర్ గారు సైన్స్ ప్రకారంగా బైబిల్లో ఇది రాంగ్ ఉంది అని మీరు ఒక ప్రశ్న అన్నారు కర్ణాకర్ గారు. మేము దానికి సమాధానం చెప్పినా అది కాదు ఇది సైన్స్ ప్రకారం అంటారు. అప్పుడు అలాంటప్పుడు అదే సైన్స్ ప్రకారం మరి మీ గ్రంథంలో ఒక అబద్ధం ఉంటది కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అనేది సమాజానికి సమాధానం ఇవ్వాలి కదా. మీకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడదామంటే మొదలు పెడతాం. నేను కర్ణాకర్ గారు నేను స్టార్టింగ్ లో చెప్పాను. మీ లాజిక్ ఒక్క నిమిషం బ్రదర్, కర్ణాకర్ గారు మీరు చాలా లాజికల్, మీ మైండ్ లాజిక్ మైండ్. బేసిక్ అదే టైంలో మీరు ఒక స్ట్రాటజీ, ఒక బౌండరీ పక్కాగా పెట్టుకున్నారు. లేదండి, మీ మైండ్ కాదు. బ్రదర్ కర్ణాకర్ గారు మీకు మైండ్ నేను చాలా క్లియర్ చదివాను. సత్యానికి విశ్వాసానికి తేడా తెలియదు మీకు. మీరేం చేస్తున్నారంటే మా విశ్వాసం సత్యం అని ప్రకటిస్తున్నారు బయటకు వచ్చి. ఈ సత్యాన్ని నమ్మకపోతే మీరు చస్తారు అని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. మేము బెదిరించట్లేదు, ఉన్నది చెప్తున్నాం. మీరు మీ గ్రంథాల్లో ఉన్నది చెప్పరు. మీరు సరే, మీరు ఉన్నది చెప్తున్నారు, మీ గ్రంథాల్లో మీ గ్రంథాల్లో ఉన్నది మీరు చెప్పట్లేదు. చెప్తున్నారు. అప్పుడు మీ మీరు ఎందుకు గ్రంథాల్లో ఉన్నది, చెప్పట్లేదు? ఎక్కువ మంది ఇప్పుడు మీ హిందూస్ గ్రంథాల్లో ఉన్నది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. అవును ప్రశ్నించారు. ఆ, అంటే మీ అలాగే ఇప్పుడు గ్రంథాల్లో వాళ్ళకి ఉన్నది హిందువులు అంటే మీ గ్రంథాల్లో ఉన్నది ఎవరు నమ్మనవసరం లేదా? అది సత్యం కాదని మీరు ఒప్పేసుకున్నారు చెప్పండి. అది మేము అది అడగం. ఇప్పుడు నా మనసుకు మీ నచ్చితే నేను గ్రంథాల్లో నమ్ముతాను. అదే మీ మనసుకు నచ్చింది అనుకోండి. స్టేట్మెంట్ చేశాను కర్ణాకర్ గారు. మా గ్రంథాల్లో సత్యం లేదు, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, ఆ విశ్వాసం ఉంటే నమ్ముతారు, లేకపోతే లేదు, అవి తర్కానికి నిలబడవు అని ఒక మాట చెప్పండి. మేము అడగం, అసలు మీ గ్రంథాలు పట్టించుకోం. మావి నిలబడతాయి కాదు, మాది సత్యము తర్కబద్ధం కాబట్టే మేము ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీది మార్కెటింగ్, మీది ఒక చీప్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని అంటగట్టాలని చూస్తున్నారు. అగైన్ యు ఆర్ బ్లేమింగ్ క్రిస్టియానిటీ. మరలా నోటికి నేను కర్ణాటక నేను కూడా హిందుత్వం ఇది అది ఇదైనా అనవచ్చు, కానీ మాకు క్రైస్తవం అలా నేర్పలేదు, గౌరవం నేర్పింది. మాటలు అర్థం కాలేదా? మీరు ఇప్పుడు మీరు సత్యానికి నిలబడవు, సత్యం లేదు అని చెప్పింది ఏంటి? అవమానించడం కదా. లేదు అనట్లేదు, లేదా అని ప్రశ్నిస్తున్నాం. లేదు అని స్టేట్మెంట్ వేరు. నేను ఎంత స్పష్టంగా అసలు ఎంత స్పష్టంగా చెప్తున్నా మీకు అర్థం కావట్లేదండి. కర్ణాటక గారు ఇప్పుడు మీరు ఏమన్నారంటే నేను ప్రశ్న అడుగుతానంటే సత్యం వేరు విశ్వాసం వేరు అనేది ఎందుకు చెప్పారు అంటే మీది సత్యం అని మీరు చెప్తున్నారు కాబట్టి మేము ప్రశ్నించవలసి వస్తుంది అని అన్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించొద్దు అన్నారు అంటే ఎందుకు ప్రశ్నించొద్దు అంటున్నారు అంటే మీరు సగమే ఉన్నారు. సత్యం అని మీరు ప్రకటిస్తున్నారు, అలాగే ఈ సత్యాన్ని స్వీకరించమని మా మీద రుద్దుతానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, మా మీద ఎందుకు రుద్దుతున్నావు రా బాబు అని చెప్పి. మా మీద మీరు రుద్దట్లేదు, మేము ప్రశ్నించాం, మాకు ప్రశ్నించే రైట్స్ కూడా లేవు. మీరు మా మీద రుద్దకపోతే అయిపోయిందా? మీరు ప్రపంచం అంతా పామేసే ప్రయత్నం చేస్తా మమ్మల్ని మాత్రం ఎవడో ప్రశ్నించకూడదు. మేము ఎప్పుడు ప్రశ్నించకూడదు అనలే. క్రైస్తవ్యాన్ని 2000 సంవత్సరాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉంది క్రైస్తవం. నోరెత్తిన వాళ్ళు చంపేశారు, చరిత్రలో నోరెత్తిన వాళ్ళు చంపేశారు. ఎవరు సమాధానం చెప్పారు? మీరు ఐరోపాలో చీకటి యుగం ఎందుకు వచ్చింది చెప్పండి? అదే 1000 years ఆ డార్క్ ఏజ్ అని క్రిస్టియన్స్ చెప్తున్నారు. అది ఎందుకు వచ్చింది? అది ప్రశ్నించిన వాళ్ళు చంపేశారు. బైబిల్కి విరుద్ధంగా మాట్లాడితే చంపేశారు. 2000 సంవత్సరాలుగా సమాధానం చెప్తున్నామంటారేంటి? మీరు బైబిల్లో మీకు ఆ 1000 సంవత్సరాల్లో క్రైస్తవ్యం అంతా డార్క్ ఏజ్ లో ఉంది. క్రైస్తవులు కాదు ఆ టైంలో ఉన్నది, రాజకీయ శక్తుల చేతిలో ఉంది. ఏంటండి 1000 సంవత్సరాలు డార్క్ ఏజ్ అని పేరు క్రైస్తవులే పెట్టుకున్నారు. అంటే ఆ 1000 సంవత్సరాలు క్రైస్తవులే లేకుండా చేసేసిన దినాలు అవి. క్రైస్తవులు లేకుండా చేయడం అసలు మీకు అసలు చరిత్ర తెలుసా?
అసలు మీకు రాజులు చరిత్ర రాజులు అది పరిపాలకులు అందరూ అది పోపు చేతుల్లో ఉన్నారు, రాజులు మతాధికారుల చేతుల్లో ఉన్నారు. ఆ అర్థమైందా? రోజుల్లో అసలు చీకటి యుగం ఎందుకంటారు? ఎందుకు చీకటి యుగం అంటారు? క్రైస్తవులు ఎందుకంటే పెట్టుకున్నారా ఇది? ఆ కాదండి, మీకు అసలు హిస్టరీ డార్క్ తెలుసా? ఏజ్ ఆఫ్ ద చర్చ్ కాదండి, అంటారు. మీకు హిస్టరీ తెలుసా అసలు? డార్క్ డార్క్ ఏజ్ ఏజ్ ఆఫ్ ద ఎందుకన్నారు? చర్చ్ అంటారు. డార్క్ ఏజ్ శాస్త్రీయంగా ఆఫ్ ద చర్చ్ అంటారు. శాస్త్రీయంగా ఒక్క నిమిషం వినండి. చీకటి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. శాస్త్రీయంగా ఒక్క పరిశోధన కూడా జరగట్లేదు, ఒక్క ఆవిష్కరణ కూడా సాధ్యం కాలేదు కాబట్టి అది చీకటి యుగం అన్నారు. ఎందుకు ఆవిష్కరణ కాలేదు అంటే, శాస్త్రవేత్తలు చేసే ప్రతి పరిశోధన, ప్రతి ఆవిష్కరణ బైబిల్కి విరుద్ధంగా ఉంటుందని చెప్పి వాళ్ళని నువ్వు బెదిరించి మీరు అవన్నీ విత్డ్రా చేసుకుంటారా, చస్తారా అని చెప్పి వాళ్ళందరినీ చంపేశారు. కాబట్టి ఒక్క శాస్త్రవేత్తకు కూడా సైన్స్ అభివృద్ధి సాధ్యం కాలేదు కాబట్టి చీకటి యుగం అన్నారు. క్రైస్తవులు ప్రకటించుకోవడం ఏంటండి? మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇన్ని బూతులు మాట్లాడతారు మీరు. మీరు సర్వం చదువుకున్నారు. మార్టిన్ లోథర్ గాని, జాన్ విక్లిఫ్, విలియం టిండెల్, హస్ వీళ్ళందరూ కూడా పోపుకి వ్యతిరేకంగా ఫైట్ చేశారా, పోపుకి తరపున ఫైట్ ఎప్పుడు చేశారా? మార్టిన్ లోథర్ ఎప్పుడండి చీకటి యుగం? ఎప్పుడు మార్టిన్ లోథర్ ఎప్పుడు? ఏడి 300 నుంచి 1300 వరకు ఉన్న 1000 ఇయర్స్ చీకటి యుగం. ఆ 1300 తర్వాత నుంచి చాలా మంది ఫైట్ చేస్తున్నారు. మార్టిన్ లోథర్ ఎప్పుడండి? మార్టిన్ లోథర్ ఎప్పుడు? 1300 తర్వాత వచ్చారు. 1300 తర్వాత మరి అయిపోయింది కదా, చీకటి యుగం తర్వాత వచ్చారు. అంటే అంటే నేను చెప్పేది ఏంటి? కాదు కదా, మీ మార్టిన్ లోథర్ ఎవరి మీద ఫైట్ చేశాడు? పోపుకి వ్యతిరేకంగా. మీ పోపుకి వ్యతిరేకంగా అంటే మొత్తం రాజ్యం అంతా కూడా మీ పోపు గుప్పిట్లో ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీరే ఒప్పుకున్నారు, రాజ్యం అంతా మీ పోపు గుప్పిట్లో ఉంది. మీ పోపు, మీ క్రైస్తవులు శాస్త్రవేత్తలు చంపారు, ఆడవాళ్ళని చంపారు, మొత్తం చీకటి యుగం చేశారు, ప్రపంచాన్ని నాశనం చేశారండి క్రైస్తవం. పోపుని క్రైస్తవ్యాన్ని కలపకండి, మరలా చెప్తున్నాను. మరి మీరా క్రైస్తవుడు? కాదండి, పోపు క్రైస్తవుడుగా మీరు క్రైస్తవుడు. మీరు యేసు మిమ్మల్ని నియమించాడా? యేసు మిమ్మల్ని నియమించాడా? నేను చాలా క్లియర్ చెప్తాను. యేసు మిమ్మల్ని పెట్టాడా? మీరు క్రైస్తవ ప్రతినిధి. 120 కోట్ల మందికి పెద్ద, 120 కోట్ల మందికి పెద్ద క్రైస్తవులలో చాలా మంది హతసాక్షులు ఈ పోపు టైంలోనే జరిగారు. కాదండి, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 120 కోట్ల మందికి పెద్ద పోపు ప్రతినిధి, మీరు ప్రతినిధి? అది భౌతికంగా చాలా మంది అనుకుంటున్నారు. ఎవరైతే బైబిల్ కి వ్యతిరేకంగా ఉంటారో మీరే బైబిల్ వ్యతిరేకి, మీరే బైబిల్ వ్యతిరేకి, అర్థమవుతుంది కదా మాకు. నేను బైబిల్ వ్యతిరేకంగా అంటే మీరు ఒక పేపర్ తీసుకురండి. అయితే పోపు క్రైస్తవానికి ప్రతినిధి కాదు, విశ్రాంతి క్రిస్టియన్ ప్రతినిధి, ఒక పేపర్ తీసుకురండి. బైబిల్ కి వ్యతిరేకంగా దేవదూత మాట్లాడినా మీరే మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా. బైబిల్లో దేవుడు చెప్పాడు, గలతీ పత్రికలో దేవదూత వచ్చి చెప్పిన, పోపే కాదు దేవదూత వచ్చి చెప్పిన, బైబిల్ కి ఎవరు వ్యతిరేకం చెప్పిన. ఇప్పుడు అంటే ఆ దేవదూత వచ్చి దేవుడు వచ్చి విశ్రాంతి క్రిస్టియన్ గారు ప్రతినిధి అని చెప్పారు వాళ్ళు. కాదండి, విశ్రాంతి క్రిస్టియన్ గారు ప్రతినిధి అని చెప్పారు వాళ్ళు. కరుణాకర్ గారు మరలా స్ట్రాటజీగా మరలా సబ్జెక్ట్ మార్చారు. స్ట్రాటజీగా మార్చండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి ఎత్తుకుంటున్నారు, అక్కడ ఎదురు దెబ్బ తగ్గుతుంది. అభివృద్ధి కాదండి మన టాపిక్. మీరు చెప్పారు, మీరు కాదు, మీరు వేరే మీరు ఏ టాపిక్ ఎత్తుకున్నా మీకు ఎదురు దెబ్బ తగులుతాయండి. మీరు క్రైస్తవాన్ని ఎత్తుకుని ప్రపంచంలో ఏదో ఉద్ధరిద్దామని బయలుదేరితే మీకు ఎదురు దెబ్బలే తగులుతాయి. మీరు ఎక్కడ నిలబడలేరు. మీరు చీకటి యుగంలో, రాతి యుగంలో మీరు జనాలకి అవగాహన లేని రోజుల్లో మతాలు మార్చారు. ఇప్పుడు సరే, ఇప్పుడు టైం చాలా అయిపోయింది, 11:30 అయింది. నేను రేపు మాట్లాడతానండి. ఈ కాల్ రికార్డ్ అయితే రేపు ఛానల్ లో పెడదాం. ఓకే అండి, రైట్. కరుణాకర్ గారు కాదు, ఈ అంశం మీద మీరు రేపు మరలా డిస్కస్ చేద్దామా? అంతే, ఇప్పుడు 1:30 అయిపోయింది, ఆల్రెడీ అర్ధరాత్రి అయిపోయింది. రేపు మాట్లాడు. ఓకే బ్రదర్, అయితే ఓకే.